सुब्रह्मण्यं सुब्रह्मण्यं षण्मुखनाथा सुब्रह्मण्यं 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 षण्मुखनाथा सुब्रह्मण्यं 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 षण्मुखनाथा सुब्रह्मण्यं ఇది బాధపడి పోవడమే ఆదివారం కదండి నాన్నగారు చేసుకోవడానికి ఆదివారం ఆయన శరీరం తీసుకున్న రోజు కదండి అంటే చైతన్యం దేహం ఇప్పుడు భగవాన్ అయినా ఎవరైనా నాన్నగారు చెప్పేవారు కదా ఆయన చెప్తుందే కదా మనకు తెలుసు అంటే చైతన్యం ధరించి శరీరం ధరించి చిన్న రోజు కదండి. అలాగే భగవంతుడు ఏంటంటే ఆయనకి చైతన్యం దేహం ధరించి దేహం అయిన ఎలా అయితే తీసుకున్నారో అలాగే ఈ జీవుడు మరి ఎన్ని జన్మల నుంచి తిరుగుతున్నాడో మనకి తెలియదు కదండి. తెలియనప్పుడు ఇప్పుడు శరీరం ఈ జీవుడికి కరెక్ట్గా నాన్నగారు దేహం ధరించి చైతన్య శరీరం నాన్నగారి రూపంలో తీసుకున్న రోజుని గురువు మనకి ఈ జీవుడికి భగవంతుడి శరీరాన్ని ఇచ్చాడు కదండి. అసలు మనకి శరీరం ఇవ్వాలంటే జీవుడిని ఇప్పుడు ఉండటానికి ఇల్లు నివాసం ఎంత అవసరమో అంటే మన దేహం నివాసం చేయడానికి ఇల్లు అవసరం కదండి. అందుకే దేహం నివాసం చేయడానికి ఇల్లు ఎంత అవసరమో అలా జీవుడి నివాసానికి దేహం కూడా అంతే అవసరం. అలాగని అంటే ఈ శరీరంలోంచి ఏదో రోజుని జీవుడు తప్పుకుంటాడు కదండి మామూలుగా. అందుకే శరీరంలోంచి ఏదో రోజు తప్పుకుంటాడు. ఓం 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 నాకు పెట్టుకోవటం అలవాట్లేదు చెప్పండి. మేము చిన్న అక్కడ నాగేశ్వరం ఉండేదమ్మా. ఓం ఓం వినిపిస్తుంది. వస్తాను చైతన్యం దేహం ధరించి ఎలా వచ్చారు కదా, అదే టైంలో జీవుడు కూడా ఈ జీవుడికి మన శరీరాన్ని ఇచ్చి భగవంతుడు కూడా భూమి మీద పంపించారు కదండి. పంపించినప్పుడు ఇద్దరికి ఇప్పుడు ఒకటి మనుషత్వం మూడు మహాపురుష సంశయం. ఈ మూడు ఒకే జన్మలో దొరకడం చాలా కష్టమని నాన్నగారు కూడా అడిగారు కదండి. అలా ఏంటంటే ఈ జీవుడికి మూడు ఒకే జన్మలో వచ్చినాయి కదండి. ఇప్పుడు మనకి మొత్తం అది అంటే మొదటగా అంతకంటే భగవంతుడు మనకి గిఫ్ట్ ఇప్పుడు ఏముంటుందండి, ఇంతకంటే అదృష్టం ఏముంటుంది. ఎలాగ భగవంతుడు మానవ శరీరం ఇచ్చాడు, కానీ మానవ శరీరం వచ్చాక మనం భగవంతుని తెలుసుకోవాలి అంటే కృష్ణుడు భగవద్గీతలోని వేదాల్లోని ఉపనిషత్తుల్లోని అన్నింటిలోని కూడా నేను ఉన్నానని చెప్పాడు కదండి. ఆ ఉన్నానని చెప్పింది శాస్త్రాల్లో చదువుకుంటూ వచ్చాము. కానీ భగవంతుడు దయ మనం ఏ దేవతలను ఏ దేవుళ్ళని అయితే ఆరాధించుకున్నామో ఆయనే
పాపం నా దర్శనాలకు వస్తున్నాడు, గుళ్ళు గోపురాలు తిరుగుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు. కానీ ఏంటంటే నేను తన హృదయంలోనే ఉన్నాను కదా, అందుకు తన హృదయంలోనే నీ హృదయంలోనే అంతర్యామిగా ఉన్నాను అన్న విషయం శాస్త్రాలు చదవడం వల్ల గుర్తింపు రావడం లేదని సరాసరి డైరెక్ట్గా ఏ అవతార పురుషులు భూమి మీదకి వచ్చినా వాళ్ళు దేహం ధరించి భూమి మీదకి వచ్చినప్పుడు, ఇప్పుడు నాన్నగారు ఉన్నారనుకోండి, నాన్నగారి కళ్ళల్లో మనం చూస్తున్నాం కదండి, ఆ రూపాన్ని మనం చూసి ఆయన ప్రెజెన్స్లో కూర్చున్నప్పుడు ఆయన దృష్టి, ఆయన చూపు వల్లనండి, అంటే భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, నేనే నీ హృదయంలో అంతర్యాముగా ఉన్నాను అనేటువంటి ఆ గుర్తింపుని, ఆ స్ఫురణని మనకు తీసుకురావటం కోసమే నాన్నగారు నేను శరీరం తీసుకుని భూమి మీదకి వచ్చిన పని అది చెప్పారు. అంటే మిగతా టైంలో మనకి ఆ గుర్తింపు రావటం లేదు, స్ఫురణ అండి. అంటే ఇంతకుముందు దేవతలను దేవుళ్ళని గుళ్ళు చుట్టూ తిరుగుతున్నామంటే ఆరాధన చేస్తున్నాము, అది మామూలుగా మనకి ఆ స్ఫురణ రావటం లేదనమాట అండి. ఆయన దర్శనమే చాలండి మనకంటే. నాన్నగారు అంటే చైతన్యం దేహం తీసుకుందంటే సామాన్యమైన విషయం కాదు కదండి. అంటే కేవలం నాన్నగారు ఏ పని మీద చైతన్యం ఆ దేహం తీసుకుని భూమి మీదకి వచ్చి మనకి ఎందుకు తీర్చడానికి వచ్చిందో ఆ భగవంతుని కొని అలాగే ఉంచుదాం అనమాట అండి. కొన్ని అదే టైంలో భగవంతుడు కూడా మనకి శరీరాన్ని ఇచ్చాడండి, జీవుడికి ఒక శరీరాన్ని ఇచ్చాడండి. ఆ జీవుడికి శరీరాన్ని ఇచ్చి కొన్ని తర్వాత ఆ గురువు సహవాసం కూడా ఏర్పాటు చేశాడు కదండి. పూర్వజన్మల్లో అనుబంధాలు బట్టి మనం ఎవరము ఏంటో ఎక్కడి నుంచి వచ్చామో మనకు తెలియదండి. మొత్తం ఆ నాన్నగారితో ఉన్న అనుబంధం వల్ల మా జీవకోటిని అందరినీ ఆయన సన్నిధికి చేర్చుకున్నారు కదండి. నాన్నగారు ఏమైందండి అంటే గుర్తింపు ఎలాగా ఒక ధ్యానిని చూశాక, అంటే భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడని ప్రతి ఒక్కడిగా గుర్తింపు తీసుకొచ్చే పని గురువే చేసుకుంటాడు. మనం అంటూ సత్యరాజు భగవంతుడు చూస్తే మానవ శరీరం ఇచ్చాడు, మానవ శరీరం ధరించిన గురువు ఏం చేస్తాడంటే చైతన్యం నీకు గుర్తింపుని తీసుకొస్తున్నాడు. ఇప్పుడు ఈ రెండింటి మధ్యన నీకు ముముక్షత్వం చూసుకోవాలి. మనుష్యత్వం మహాపురుష సంశయం ఎలాగా ఉన్నాయి అంటే ముముక్షత్వం, ఇంతకుముందు మనకి ముముక్షత్వం బాగా అది భగవంతుని తెలుసుకోవాలి అనే కాంక్ష, ముముక్షత్వం అవి మరి నాన్నగారి దేహం రాకముందు అసలు చైతన్యం అనేది ఒకటి ఉంది, భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, అంతర్యామి ఏదో ఉన్నాడు, పుస్తకంలో చదివి ఆ పుస్తకాలు పక్కన పెట్టడం ఆ హిస్టరీ వేరు కదండి. అలా కాకుండా ఈ కోణంలోకి వచ్చాం కదండి. ఇలా పరిచయాలు అనుబంధాలు కలిసినాయి కదండి. ఇలా పరిచయాలు అనుబంధాలు కలిసాక ఆయన చెప్పేది ఏంటి, మనకు చేసుకునేది ఏంటండి. అంటే నాన్నగారికి మనకి అనుబంధం ఏంటి, అక్కడ మనం అనుబంధం ఏం చెయ్యాలి, ఏం చేసుకోవాలన్నదే. అంటే దర్శనం ఇవన్నీ మామూలుగా కలిసినాయండి, అనుబంధాలు కలిసినాయి అనమాట, సహవాసం కలిసిందండి. ఆయన ప్రెజెన్స్లో కూర్చున్నప్పుడు నా నాన్నగారు కళ్ళల్లోకి చూస్తున్నాం అనమాట అండి. ఆ కళ్ళల్లోకి చూసినప్పుడు మనం ఎవరమో దాన్ని అంటే ఒట్టు మాటలు చెప్పరు కదండి. ఒట్టు మాటలు చెప్పడానికి కాదు కదండి అసలు ఆయన భూమి మీదకి వచ్చింది. అందుకు అంటే నీ హృదయంలో నేను అంతర్యామిగా ఉన్నాను, అందుకు నీ హృదయంలో అంతర్యామిగా ఉన్నాను అని చెప్పి దానికి సంబంధించిన స్వరాన్ని ఉనికిని మన గుర్తింపులోకి తీసుకొచ్చే ఆ కళ్ళనండి. ఆయన కళ్ళుని చూడటం వల్లే మనకు తెలిసినా తెలియకపోయినా ఆ గుర్తింపు వస్తుందని చెప్పారు నాన్నగారు. అది ఆ గుర్తింపు వచ్చినప్పుడు మనకి ఎంతో కొంత నాన్నగారు ఇప్పుడు మైండ్ కూడా ఎలా ఉందంటే, ఇప్పుడు నాన్నగారిని చూడకముందండి మైండ్కి బాడీలో అన్ని అవయవాలు పనిచేస్తున్నాయండి. మైండే సోమరతనంగా ఉందన్నమాట అండి. అందు గురించి అందుకు ఆ మైండ్కి సోమరతనం తగ్గించడం కోసం అండి కొంచెం ఎంతో కొంత భగవంతుడి రూపమో నామమో మాటలో మామూలుగా ఇవన్నీ అండి. తర్వాత అటు చూస్తే మీరు సబ్జెక్ట్ చెబుతున్నాను, ఇటు చూస్తే మనం శ్రవణం చేసుకున్నాం. ఆయనకే మనకే మధ్యన ఇప్పుడు ఈ అనుబంధం సంభాషణ ఏం చేసుకోవాలి. ఇంతకుముందు జీవితం వేరనమాట అండి. అంటే నాన్నగారితో పరిచయం అయింది కదండి. ఇప్పుడు నాన్నగారితో పరిచయం కలిసాకనండి నాన్నగారు ఏమంటారండి, ఇప్పుడు అంటే నీకు భగవంతుడినే మనం గమ్యంగా పెట్టుకునేటట్టు మనకి గతి ఎవరంటే నీకు భగవంతుడే గతి మామూలుగా. అందుకు శరణాగతి కూడా పూర్తిగా 100% ఒకసారి మనం శరణాగతి చెందలేం కదండి. భగవంతుడికి పూర్తిగా ఒకసారి శరణాగతి చెందలేమని చెప్పి మానేయండి. అలాగే స్లోగా కొంచెం శరణాగతి చెందుతూ సరెండర్ అవుతూ అలాగే మామూలుగా వస్తూ ఉంటాయి చేసుకుంటా అలా ఉండమని కదండి. అంటే ఉన్నదాన్ని అంటే ఉన్నది ఉన్నట్టు
లేనిది లేనట్టు అసలు చెప్పేవారు కదండి. నాన్నగారి ప్రజెన్స్లో మనకు అందదండి. దేనికది వివరణ చేసి చెప్పేవారండి. రెండిట్లకి పరిణామం చెప్పేవారండి. పరిణామం చెప్పేవారండి. ఆ చూపు చూస్తే, ఆయన కళ్ళు చూస్తే నువ్వు ఉండటానికి సంబంధించినోడు అని చెప్పి, ఆ చూపు ఏ రకంగా నేను పిల్లలు బాగున్నారు, జల్లలు బాగున్నారు, ఏది బాగున్నారు, ఏది పలకరింపు అయినానండి, నువ్వు ఉండటానికి సంబంధించిన వాడు అని చెప్పి అక్కడికి గురి పెట్టించండి. ఆ ఉండటానికి సంబంధించింది ఆయన ప్రెజెన్స్లో అందరూ అనుభవించే ఉన్నామండి. ప్రతి ఒక్కరండి ఉన్న వస్తు అనుభవంలో ఉన్నవాడు ప్రెజెన్స్లో కూర్చున్నప్పుడు ఆయన ఏదైతే అనుభవిస్తున్నారో, నాన్నగారు ఏమిటంటే ఇప్పుడు చెరువులో నీళ్ళు ఉన్నాయనుకోండి, చెరువు నిండానండి, చెరువులో నీళ్ళు కంటే మనం చెరువు గట్టినే కూర్చున్నాం అనుకోండి అండి, ఆ గాలి ఆ చల్లదనం ఎంతో కొంత మనం మామూలుగా అనుభవించేస్తాం కదండి. అలాగే నాన్నగారి ప్రెజెన్స్లో మనం అనుభవించేది మన అహంకారాన్ని పక్కన పెట్టించండి. మన అహంకారాన్ని పక్కన పెట్టి ఆ నాన్నగారు మనం ఎవరమని చెబుతున్నారు దానికి సంబంధించింది కనుక నాన్నగారు మన చేత ఆ టైంలో అనుభవింపజేయలేకపోతే అది నేను జ్ఞాననే కాదు, గురువునే కాదు. అంటే జ్ఞానం అంటే అసలు ఆయన ప్రెజెన్స్లో మనం ఏదో అనుభవించాం కదండి, ఆ పని నాన్నగారి ప్రెజెన్స్లో జరగటం లేదనుకోండి, ఆయన చూపు ద్వారా నువ్వు ఉండటానికి సంబంధించిన వాడు అని గుర్తింపు తీసుకొస్తున్నానని ఎవరండి. నువ్వు ఉండటానికి సంబంధించిన వాడివే కాదు మామూలుగాని, అదే నువ్వని చెప్పేవారండి. అదే నువ్వని చెప్పారు. కానీ ఆ ఉండటానికి సంబంధించింది ఈ మనకు మనస్సు, అజ్ఞానం, అహంకారం ఏదో ఒకటి ఉంది కదండి. దాన్ని పక్కన నాన్నగారి ప్రెజెన్స్లోకి వచ్చేసరికండి దాన్ని పక్కన పెట్టించండి. మామూలుగానండి మన చేత ఏం చేయించేవారంటే అండి, అహంకారాన్ని పక్కన మనకు అసాధ్యం అండి, ఆయనకి అసాధ్యం అంటూ ఉండదు కదండి. మరి ఆయనకు అసాధ్యం అంటూ ఉండదు కనుకండి, నువ్వు కూడా ఆ నాన్నగారు ఏదో అనుభవిస్తున్నారో అదే పోనేదో చీమకాలంతైనా 1% అయినా ఎంత % అయినా ఆయన అనుభవించేదే మనందరి చేత అనుభవింపు చేసి ఆయన జ్ఞానం అనిపించుకున్నారండి. ఇప్పుడు మనం ఉన్నామనుకోండి, ఇప్పుడు నాన్నగారు మాకు మీటింగ్లో మాటలు చెప్పారండి, ఆ నాన్నగారు చెప్పిన మాటలు అలా చెప్పారు ఇలా చెప్పారని మనం చెప్తున్నామండి. చూద్దాం మరి వస్తు అనుభవంలో లేదు కదండి. అంటే అధికారంలో ఉండి మాట్లాడిన వాడు ఏదైనా ఒక మాట మాట్లాడితే చెల్లుతుందని చెప్పారు నాన్నగారండి. ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నారనుకోండి, ప్రధానమంత్రి ఉన్నారనుకోండి, బయట మంచో చెడ్డ అది వేరే విషయం. వాళ్ళు అధికారంలో పదవిలో ఉన్నారు కనుక వాళ్ళు ఏదైనా ఒక మాట మాట్లాడితే సమాజంలో చెల్లుతుందన్నమాట, పాటించడానికి అనమాట. అలాగే వస్తు అనుభవంలో ఉన్న వాళ్ళు నోటి ద్వారా ఏదైనా ఒక మాట వస్తే అధికారం దగ్గర నుంచి వస్తుందన్నమాట. అధికారంలో ఉండి మాట్లాడతారండి, వస్తు అనుభవంలో పెట్టుకుని మాట్లాడారనమాట అండి. ఇప్పుడు నాన్నగారు చెప్పిన మాటలో మనం మాట్లాడుకుంటున్నామండి. వస్తు అనుభవంలో లేదు, ఆయన దగ్గర నుంచి ఎంతో కొంత అనుభవించాం కదండి. ఏదో సీమ పంచదార కొరకు ఏర్కొన్నట్టండి. ఆయన ప్రెజెన్స్లో ఆయనకి సంబంధించింది ఈ మనసుకి, అజ్ఞానానికి, అహంకారానికి సంబంధించింది కాకుండా నాన్నగారికి సంబంధించింది అదే నువ్వని తెలియజేశారండి. అదే నువ్వని తెలియజేయటం కాకుండా నువ్వు దానికి సంబంధించిన వాడివే అన్నారు. దానికి సంబంధించిన వాడివే అని చెప్పడం కాకనండి అదే అనుభవింపు చేశారండి. ఆ టైంలో ఆయన ప్రెజెన్స్లో మట్టుకు అదే అనుభవించేశారు. తర్వాత ఇంటికి వెళ్ళాక సంగతి అది వేరే విషయం అండి. మరి రుచి మరిగాం కదండి ఎంతో కొంతండి. ఆ రుచికి మాట చెప్పి ఆ మాటలో ఉన్న చుకాన్ని స్నానందాన్ని ఇప్పుడు పదార్థం తిన్నప్పుడే రుచి తెలుస్తుంది కదండి. పదార్థంలోనే మనకు రుచి తెలిసినప్పుడు నాన్నగారు మనకు రుచి తెలియకుండా ఎలా చేసే రుచి ఆయనకి సంబంధించిన రుచి తెలియకుండా నాన్నగారు ఏ చుట్టాన్ని, ఏ శాంతిని, ఏ ఆనందాన్ని అయితే అనుభవించారో దానికి సంబంధించిన రుచి ఆయన ప్రెజెన్స్లో తెలియజేస్తున్నప్పుడు ఆ టేస్ట్కి అలవాటు పడతారు కదండి మనిషి. అంటే మనస్సును మన మనస్సుతోటి కలిసి ఉంటే మనం ఎలా ఉంటున్నాము, మన మనసుతో కలవకుండా నాన్నగారు మనం ఎవరమని చెప్పి ఏదని చెప్పి ఆయన దగ్గర ఉన్నది మనకు ఎంతో కొంత ఆయన ప్రెజెన్స్లో మనకి ఏదైతే అందజేసి అనుభవింపజేస్తున్నారో అది అనుభవించితే ఎలా ఉన్నామండి. అది ఆ ప్రెజెన్స్లో రెండునండి. అక్కడికక్కడ ఆయన వివేకంతో, అంటే మనకున్న వివేకం మనసుకు సంబంధించింది కదండి.
అలాగండి మాట చెబుతమే కాకుండా మనసుని పక్కన పెట్టించండి. అందుకు అక్కడికక్కడే విచక్షణ చేసి పెట్టేసండి. వివేకం ఆయనే ఇచ్చండి, విచక్షణ ఆయనే చేసి పెట్టండి. దానికి సంబంధించిన ఆ మాటకు సంబంధించిన అండర్స్టాండింగ్ కూడా ఆయనే అక్కడ అండర్స్టాండింగ్ చేసి పెట్టండి. అక్కడికక్కడే మనల్ని ఆ మాటలో నాన్నగారు ఏ మాట అయితే చెప్పారో ఆ మాటలో సెటిల్ చేయాలనుకుని దానికి సంబంధించిన పని చేశారండి. అది కాదు అని ఆ అనుభవం అది అనుభవించలేదా అంటే అది అనుభవించామండి. ఈ మనసుకి అజ్ఞానానికి అహంకారానికి సంబంధించింది అనుభవించలేదంటే జీవితం అంతా అనుభవించింది ఇదే అనమాట అండి. ఆ రుచి తెలియకుండా మనిషి ఇందులోంచి బయటికి ఎలా వస్తాడండి? అసలు రాడండి. కానీ ఆ రుచి నాన్నగారు మనకు తెలియజేశారనుకోండి, ఆ రుచి ఆయన ప్రెజెన్స్లో అనుభవించి ఆయన చుట్టూ మనం మాటలు శ్రవణం చేసుకునండి, మననం చేసుకుని ఆ మాటలన్నీ అనుభవిస్తూ కూడా ఆ రుచిని ఆ టేస్ట్ని విడిచిపెట్టేసుకునండి. ఇప్పుడు నాన్నగారి ప్రెజెన్స్లో మనం ఏదైతే అనుభవించామో దానికి సంబంధించిన రుచిని టేస్ట్ని విడిచిపెట్టేసుకునండి. మన మనసుతోటి అజ్ఞానంతో అహంకారంతో కలిసి మన జీవలక్షణాలుగానే నేను ప్రవర్తిస్తానంటే నిన్ను ఎవడు ఏం చేస్తాడని నమస్కారం పెట్టారండి సందర్భంలో. మీటింగ్లో అవునండి, కూర్చున్నప్పుడు అండి ఇంకేం చేస్తారనుకోండి, ఇటు రుచి అలవాటు చేస్తూ సబ్జెక్టు తెలియజేస్తూ లోపల 100% ప్రతి ఒక్కడికి కూడా 100కి ఏమైనా హోంవర్క్ లాగా ఏమైనా 2-3% చేయవస్తే ఏదో మనసు ఇంతకీ ఎందుకంటే మైండ్కి సోమరతనంగా లేక మైండ్లోని సోమరతనం పోవటానికి మనకేదో తెలియజేశారండి. అటు అనుభవించి కూడా నేను ఇలాగే ఉంటానంటే అండి నాన్నగారు శరీరం ఉండనివ్వండి, శరీరం విడిచిపెట్టనివ్వండి, ఎవరు తన క్షేమాన్ని కోరుతున్నాడో కూడా తెలియని పరిస్థితిలో ఉంటే ఎలాగండి నాన్నగారు సహవాసం చేసి 100% మన క్షేమం కోరేవారు ఎవరు నాన్నగారు తప్పించి కాదండి. మన క్షేమం నాన్నగారు తప్పించి ఎవరు కోరుతారండి? మామూలుగానండి. ఇప్పుడు అంటే మనం సమాజంలో చూసి నేర్చుకోవాల్సి కూడా ఉంటుంది కదండి. మనకి ఇప్పుడు ఇక్కడికి అంటే ఇక్కడ కార్యక్రమం పౌర్ణం అవనండి, పుట్టినరోజు అవనండి, ఇంకోటి అవనండి, ఏ రకమైన ఫంక్షన్లు అన్నీ జరుగుతున్నాయి చూస్తున్నాం కదండి. అది కొన్నోళ్ళు చేసుకుంటున్నారో మధురోళ్ళు చేసుకుంటున్నారో ఎవరు చేసుకుంటున్నారు ఫంక్షన్ ఎవరిదని కాకుండానండి. ఇది నాన్నగారి పని అదండి. ఇది నాన్నగారి పని అని చెప్పి భగవంతుడు ఎవరి రూపం ద్వారా ఎవరి నామం ద్వారా వాళ్ళకి తలంపులు కలగజేసి వాళ్ళ చేతి ఏం పని చేయించుకోవాలో ఆ పని చేస్తున్నారు, జరుగుతుంది అనమాట అండి. అయ్యే బాడీ సహకరించిందని చెప్పునండి. నాన్నగారు ఏమని చెప్పారంటే 1 సంకల్ప శక్తి, 2 క్రియాశక్తులు. అంటే మంచి తలంపు వచ్చినప్పుడు, మంచి ఆలోచనప్పుడు సంకల్ప శక్తి వచ్చినప్పుడు అండి సుబ్రహ్మణ్యుడికి భార్యలు వాళ్ళిద్దరు ఉండండి. అందుకే ఒక్కొక్కసారి ఎక్కడో ఎండగండి తిమ్మరాజు గారు ఇంటికి ఎక్కడో వెళ్ళినప్పుడు ఎండగండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలోకి వెళ్ళారని నాన్నగారు. వెళ్ళికి ఇలా సతికిలు పడిపోయి కూర్చుని పోయారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో లోపల దగ్గర గంట కూర్చున్నారండి. అది వల్లీదేవి దేవయాని సుబ్రహ్మణ్యుడు ఇద్దరు భార్యలు. వాళ్ళిద్దరు భార్యలు ఏంటంటే ఒక ఆవిడ పేరు సంకల్ప, ఒక ఆవిడ భార్యలు అంటే ఎవరైనా సంకల్ప శక్తి, క్రియాశక్తి అనండి. అంటే మంచి తలంపు, మంచి ఆలోచన వచ్చింది. అప్పుడు బాడీలు యాక్షన్లో పెడితే అప్పుడు క్రియాశక్తి తోడవుతుంది అనమాట అండి. ఆ సంకల్ప శక్తి, క్రియాశక్తి లోపల శక్తులను తోడు చేసుకోవాలి. ఎందుకంటే మనలో ఉన్న శక్తులను అలా తోడు చేసి వికాసం కలగజేద్దామనే కదండి నాన్నగారండి. అప్పుడు సంకల్ప శక్తికి, క్రియాశక్తిని బాడీని యాక్షన్లో పెట్టుకుంటే తోడైపోతుంది. అందుకు ఆ సంకల్ప శక్తి, క్రియాశక్తి తోడు చేసుకుంటే ఈ సంకల్ప శక్తి, క్రియాశక్తి కలిపి అప్పుడు ఏం చేస్తారంటే మూలాధారంలో కుండలి శక్తి ఉంది మామూలుగానండి. ఆ కుండలిని శక్తి పాము కంటే నిద్రపోతూ చుట్టబెట్టుకుని ఉందన్నమాట అండి. దానికి సహస్రారానికి కనెక్షన్ ఉందన్నమాట అండి. వెనకాల వెన్నుమూకం ద్వారా తలెంటుకు ఎంత సన్నంగా ఉందో అంత సన్నంగా సహస్రారానికి కనెక్షన్ ఉంది. ఆ సహస్రానికి కనెక్షన్ అప్పుడు మనం చేయక్కర్లేదు, ఈ మనసు ఏమి మనకు చేసి పెట్టక్కర్లేదు, నువ్వు దాన్ని పట్టుకుని ఎలాగక్కర్లేదు. ఒక ధ్యాని దర్శనం అయ్యాక అని చెప్పిపోరండి. అది దాన్ని జపం చేసి పెట్టు చేసావు, ఇప్పుడు దాకా నీకు ఓపుకున్నది ఏదో జపం చేసి పెట్టు, ధ్యానం చేసి పెట్టు, ధ్యానం చేసి పెట్టు అని మనసును పట్టుకుని ఏలాడక్కర్లేదు. అదివండు అంటే గురువు దర్శనం అయ్యింది కదా, మా దర్శనం అయ్యింది, మామూలుగా మా చూపు ఉంది, మాట ఉంది, శ్రవణం చేసుకుంటున్నాము, అందుగురించి అయ్యే పనులు చేస్తాయి అనమాట అండి.
అంటే సామాగ్రిని సాధన చేసుకోవడానికి సామాగ్రిని ఆయన పంపించాలి కానీ మన దగ్గర ఏముంటుందంటే సామాగ్రి సాధన ఉంది. జీవలక్షణాలు తప్పించి అసలు ఏమున్నాయండి? ఒక రకంగా మనసులో ఏమున్నాయని చూసుకోండి, జీవలక్షణాలు తప్పించండి అవి ఏమున్నాయండి? అప్పుడు ఏం చేస్తాయంటే సంకల్ప శక్తి క్రియాశక్తి కలిపి లోపల మూలాధారం ఉన్న కుండలిని శక్తిని మేలుకొల్పుకుంటాయి. అయ్యే మేలుకొల్పుకుంటాయి. ఆ పని ఎవరు చేసి పెడతారంటే సంకల్ప శక్తి క్రియాశక్తి చేసి పెడతాయి. ఆ రెండు వెళ్ళి కుండలిని శక్తిని మేలుకొల్పుకుంటాయి. అంటే నువ్వు ఇలా నిద్రపోతే ఎలాగా మేలుకో అని చెప్పి దాన్ని మేలుకొల్పుకుంటాయంటండి. మేలుకొల్పుకునేసరికి అది నెమ్మదిగా మేలుకుంటున్నట్టండి. మేలుకొని సహస్రారంలోకి పాము ఎలా అయితే ఇలా జరజరా పాకుతూ ఉంటుందో అలా పాకి సహస్రారంలోకి వచ్చి దానికి బద్ధకం అలవాట్లేదు కదా, మళ్ళీ వెళ్ళిపోయి పడుకుంటూ ఉంటుందండి. అలా నిద్రపోతావేంటి అని కొంచెం చాలా వెయిట్ చేయాలండి. ఆ పని ఆ శక్తులు చేసుకుంటాయి. అందు గురించి అప్పుడు అలా నిద్రపోతూ మేలుకుంటూ అలా మూలాధారం నుంచి సహస్రారం ఉంది. అంటే సుబ్రహ్మణ్యుడు అంటే ఎవరు అనండి? అంటే సుబ్రహ్మణ్యుడు అంటే బ్రహ్మం గురించి బాగుగా తెలిసిన వాడండి. అది ఈ రెండు శక్తులు వెళ్ళి ఎప్పుడైతే కుండలిని శక్తి మేల్కొల్పున్నాయో ఆ కుండలిని శక్తి ఎప్పుడైతే సహస్రారంలో మేల్కొందో అప్పుడు సహస్రారానికి హృదయాంతరానికి అమృతనాడు అని ఒకటి ఉంది. ఆ అమృతనాడు ద్వారా భగవంతుడి దగ్గరికి నేనే మనసు చిన్న తలంపో ఏదో అక్కడి నుంచి ఆ భగవంతుడి దగ్గరికి వస్తుంది. అది వెళ్ళే రూట్ మనకు తెలియటాలేదు, వచ్చే రూట్ మనకు తెలియటాలేదు, వచ్చి దేహంతో ఎప్పుడు తాదాత్మ్యం చెందుతుందో తెలియటాలేదు, దేహాన్ని విడిచిపెట్టి ఎప్పుడు వెళ్ళిపోతుందో మనకు తెలియటం లేదు. అది మనం పట్టుకోవాలంటే పట్టుకునేది కాదనమాట అండి. అప్పుడు ఏమవుతుందంటే అమృతనాడి ఓపెన్ అవుతుందన్నారు. అమృతనాడి కూడా సహస్రారానికి ఉదయానికి ఒక అమృతనాడు ఉంటుంది. అది ఏమిటంటే ఓపెన్ అయిపోతుంది. నెమ్మదిగా ఈ కుండలిని శక్తి మేల్కొలు జరిగి ఆ పనులన్నీ శక్తులు చేసుకుంటాయి. అందుగురించి ఈ కుండలిని శక్తి బాగా మేల్కొన్నాక హృదయంలో ఉన్న బ్రహ్మం సహస్రారంలోకి వచ్చాక అంటే బ్రహ్మం గురించి బాగా తెలుసున్నవాడే సుబ్రహ్మణ్యుడు అని చెప్పండి. ఎందుకంటే శివాలయంలోనండి సుబ్రహ్మణ్యుడి దగ్గర కూర్చుని వల్లి గురించి దేవయాని గురించి చెప్పి నాన్నగారు అందుకు అక్కడ సుబ్రహ్మణ్యుడు నామం చేశారండి. ఆ రోజు నాన్నగారు ఆ సుబ్రహ్మణ్యుడు ఎదుర్కొంటా కూర్చుని చేశారేమో ఇంకా అసలు ఎదిగిపోయారండి. అసలు అంటే కొన్ని ప్రెజెంట్స్ అక్కడ దేవుడు ఇటు భార్య ఇద్దరి గురించి ఇలాగ అంటే భార్యలేమో అన్నట్టు చూస్తాం కదండి సంకల్ప శక్తిని క్రియాశక్తిని. అలా కాదమ్మ శక్తులు మేల్కొంటాయి, సంకల్ప శక్తికి క్రియాశక్తి తోడు చేసుకోవాలని అలా అని చెప్పి స్లోగా మనం కంగారు పడకూడదు. అన్నీ అంటే భక్తుడు కంగారు పడుతున్నాడు, భగవంతుడు ఏం కంగారు పడిపోడని చెప్పారండి. ఆ దేవుడు ఎందుకు కంగారు పడతాడండి? మనకి ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఏది ఇవ్వాలో ఎలా ఇవ్వాలో ఎక్కడ అవసరం ఆయన తెలుసు, ఆయన అన్నీ చూసుకుంటాడు. అందు గురించి బ్రహ్మం గురించి అప్పుడు 5 సర్పాలు శేషుడు ఇలా సుబ్రహ్మణ్యుడి మీద విషయం ఉంటుంది కదండి. అంటే బ్రహ్మం గురించి బాగుగా తెలిసినవాడు సుబ్రహ్మణ్యుడు అని చెప్పి ఆ సుబ్రహ్మణ్యుడి గురించి చెప్పండి. అందులో అసలు సుబ్రహ్మణ్యుడు అంటే నాన్నగారికి ఇష్టం కదండి. ఆ సుబ్రహ్మణ్యుడు ఇంకా ఇప్పుడు దేవతలకి మనుషులకి చుట్టరకాలు ఉంటాయి, మనుషులకి చుట్టాలు ఉంటాయి, దేవతలకి చుట్టరకం ఏముంది? మేమేమో మనుషులం కదా, ఆయన సుబ్రహ్మణ్యుడు కదా, ఆయనకి చూస్తే నమస్కారం పెట్టాలనిపించదు, మాలో మేము నమస్కారాలు ఇంక పెట్టుకుంటామని అనేవారు కదండి. ఇక్కడ షష్ఠికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూర్చున్నప్పుడు ధ్వజస్తంభం గారు కూర్చున్నప్పుడు అక్కడ చూస్తే డబ్బులండి, విపరీతమైన డబ్బులు, అటు చూస్తే బ్రాహ్మణ మంత్రాలండి. ఈయన సబ్జెక్ట్ ఇంకని చెప్పేసేవారండి. అంటే అంత సౌండ్లోని సప్పుడులోని కూడా వీడు ఎలా శ్రవణం చేసుకుంటాడో మనకి అక్కడ పాయింట్ కావాలనుకోండి అండి. మరి అలా ఏదో కొన్ని మాటలు వినపడకో అలా శ్రవణం చేసినాం కదండి. అంత గురించి ఇప్పుడు నాన్నగారు ఏంటంటే అది అనుభవించి ఉన్నాం కదండి. నీకు గతే కనుక కావాలంటే భగవంతుడే కనుక నువ్వు గమ్యంగా పెట్టుకోండి. నీకు గతే కనుక భగవంతుడు అయితే గమ్యం అయితే కనుక ఇక గతులు విడిచిపెట్టుకోవాల్సిందే. 2 కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయని ఇప్పుడు నీ దైనందిన జీవితంలో చూసుకో. నువ్వు ఇప్పుడు ఉన్నదాని గురించి నాన్నగారు చెప్పారనమాట అండి. ఉన్నదాని గురించి చెప్తూ నువ్వు లేని గొడవల్లో ఏదైతే నువ్వు కాదని చెప్పారో ఆ కాని గొడవల్లోకి కనీసం వెళ్ళకూడదనే, అయ్యో ఈ కాని గొడవలే కదా, మంచి అయినా కాని గొడవే, చెడ్డైనా కాని గొడవే, మనం ఎవరన్నా పొగిడినా కాని గొడవే,
అంత గురించి అండి ఆ కాని గొడవలన్నీ చూస్తూ ఉంటాం కదండి కళ్ళతోటి. అది ఎలా అన్నారు వీళ్ళు ఎలా అన్నారండి అండి. అది అలా అన్నారు వీళ్ళు ఎలా అన్నారంటే మనం అంటే వాళ్ళకి నిజంగా పాపం వాళ్ళు తెలివైన వాళ్ళు అనుకోండి, మనం ఎందుకు చెప్తానండి. వాళ్ళు అలా అన్నారు ఇలా అన్నారంటే మరి వాళ్ళ స్వభావం అలాగ ఉందండి. వాళ్ళ దేవుడికి వాళ్ళ స్వభావాన్ని అలా పెట్టాడండి. వారు అలాగే మాట్లాడతారండి. అందుకు వాళ్ళు అలాగే మాట్లాడతారు కనుక వారు అలా అన్నారు ఇలా అన్నారు కనుక ఇలా అన్నారు అనుకోవడానికి సిద్ధపడిన లక్షణాలన్నీ నీ చుట్టాల్లోని బంధువులని స్నేహితులని ఎల్లమ్మల్లోని పుల్లమ్మల్లోని సిద్ధపడిన లక్షణాలు పెట్టానని భగవంతుడు భగవద్గీతలో ఎక్కడైనా చెప్పాడనండి. చెప్పలేనప్పుడు వాళ్ళు ఎలా అన్నారు వీళ్ళు ఎలా అన్నారు అని అనవలసిన అవసరం ఏంటి అసలు. ఇప్పుడు స్థితప్రజ్ఞ లక్షణాలు ఎవరిలో పెట్టానని చెప్పారండి. జ్ఞానిలో పెట్టాను కావాలంటే చూసుకోమన్నారండి. జ్ఞానిలో స్థితప్రజ్ఞ లక్షణాలు పెట్టి జ్ఞానాన్ని పెట్టి ఆ జ్ఞానం మన చేత అనుభవించేస్తామంటే వీటి కాలదనుకుని సిరిని కాలదనుకుంటారంటారు కదండి. భౌతికంగా ఎంత సిరుంటే ఏంటి ఆధ్యాత్మిక సిరిని కాలదనుకున్నట్టు అవుతుంది అనిపిస్తుంది. నాన్నగారు దయ్యని ప్రేమని అనుగ్రహాన్ని కాలదనుకుంటే మామూలుగానండి కాలదనుకుని మామూలుగా ఏదైతే మనం కాదని చెప్పారో ఆ కాని గొడవలను చింతిస్తూ కాని గొడవలను తలపెట్టుకుంటూ ఉన్నది అనుకూలంలోకి తెచ్చుకోగలవా? ఆ మాత్రం బుద్ధి కూడా నీకు ఇవ్వడా గురువు. ఇప్పుడు నాన్నగారు ఆ మాత్రం బుద్ధి ఇవ్వకండి ఎలా ఉంటారండి. మనకి నువ్వు బుద్ధిని పక్కన పెడుతున్నావు, వాడుకోవటం లేదండి. ఆయన బుద్ధి ఒకటికి ఇచ్చి ఒకడికి ఇవ్వకపోవటం ఉండదండి. ప్రతి ఒక్కడికి ఆయన బుద్ధిని ఇచ్చుకుంటారనమాట అండి. అంటే ఎందుకంటే ఇప్పుడు మనం ఎవరిని అనుభవంలోకి తెచ్చుకోవాలనుకుంటున్నాం, మనం ఎవరిని అనుభవంలోకి తెచ్చుకోవాలనుకుంటున్నామో మనం నీకు ఇప్పుడు ఒక మనిషిని చూస్తున్నావు అనుకో, నీకు గమ్యం భగవంతుడు అనుకో. మనకు అసలు గమ్యం నాన్నగారు అనుకోండి మామూలుగానండి. మనకి గతి మోక్షం అనుకోండి. గమ్యం నాన్నగారిని పెట్టుకున్నాం అనుకోండి, పెట్టుకున్నాము అనుకున్నామని చెప్పేవాడు కదండి. కొంత బలాన్ని పండి మరి ఏం చేస్తానండి ఇదండి. అందుకు అదండి. ఇంకా ఈ గతులను చూసుకొస్తావేంటి వాళ్ళ స్వభావం అలాగా, వాళ్ళ మనసు ఎలాగా, ఈ మనసు ఎలాగా, వాళ్ళ ప్రవర్తన ఎలా బాగుంది, ఈ ప్రవర్తన బాగోలేదు, ఇవన్నీ అంటే అవన్నీ తప్పించుకుని వాళ్ళ ప్రవర్తన తప్పించుకుని వాళ్ళ శాస్త్రాలు తప్పించుకుని వాళ్ళ గొడవలు తప్పించుకుని అవన్నీ తప్పించుకుని వెళ్ళి లోపలికి వెళ్ళి ఆ లోయల్లోకి వెళ్ళి ఆటలో ఉన్న నన్ను చూసుకుంటూ నీలో ఉన్న నన్ను మర్చిపోయి ఈ గొతులు గొడవ ఆ గొతులు గొడవ పెట్టుకుంటే ఉన్నది అనుభవంలోకి వస్తుందని నేను ఎక్కడైనా ఏ మీటింగ్లో అయినా చెప్పాను అని అడిగేవారు. మరి ఏం చెప్తాను అంటే కొంచెం బ్రెయిన్ మాట కూడా అండి కొండ గుర్తు మాటలు కొంచెం చెప్పేవారు కదండి. మరండి అదండి ఇప్పుడు నాన్నగారు చెప్పిన మాట కూడా మనకు అర్థమైపోయినట్టు అనిపిస్తున్నాయి కదండి అసలు మామూలుగానండి. నాకు అర్థమండి. మళ్ళీ నోటితో మనం మాట్లాడి వచ్చేసరికి ఉన్నదే భగవంతుడు అంతా భగవంతుడు అంటున్నామండి. అంటే ఆయన ఉన్నదే భగవంతుడండి, అంతా ఆయనే ఉన్నాడు, హృదయంలో కూడా ఆయనే ఉన్నాడని చెప్పాడండి. మన హృదయంలో ఉన్న ఆయన అనుభవంలోకి వచ్చాక మన హృదయంలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు అని అప్పుడు వాడవలసిన మాటని ఇప్పుడు వాడుతున్నాం ఏదో రకం తలము. అహం బ్రహ్మాస్మి అంటే నువ్వు బ్రహ్మం అయిపోతావా? అలా కాదు, ఉన్నదాన్ని విన్నట్టుగా లేని దాన్ని లేనట్టుగా విడదీసి పెడదామని కదండి ఇప్పుడు నాన్నగారు చేసిన. అంటే ఎందుకంటే మరి కొన్ని జన్మలు ఎత్తించడం ఎందుకు, వేలాది జన్మలు లక్షలాది జన్మలు ఎత్తవలసిన వాసన సంస్కారాలు బలహీనతలన్నీ ఈ శరీరంలో ఉండగానే క్షీణింపు చేసేద్దామని కదండి మామూలుగా. ఇప్పుడు మనం దైనందిన జీవితంలో కూడా ఇప్పుడు ఎలా చెప్పేవారంటే ఇప్పుడు అద్వైతాన్ని మనం ప్రాక్టీస్ చేయలేమండి అదండి. అంటే అద్వైతాన్ని ప్రాక్టీస్ చేయలేము. నాన్నగారు చెప్పిన సబ్జెక్ట్ అంతా అద్వైతం గురించేనండి. ఇప్పుడు మనం అసలు ఎక్కడున్నామో చూసుకోవాలి కదండి. కామన్ సెన్స్కి దూరం కావద్దు అండి మనిషి, గ్రౌండ్ రియాలిటీకి దూరం కావద్దు. నువ్వు సామాన్య మానవుడిగా ప్రవర్తించు, అంటే సామాన్య జీవితానికి కూడా దూరం కావద్దు. అది మన దైనందిన జీవితం. నాన్నగారిని చూడకముందు ఎలా ఉన్నామో మన జీవితం కూడా అలాగే వస్తుందండి. సడన్గా అది మార్పు తీసి తెచ్చుకుంటారండి. మరి ఇప్పుడు ఎక్కడున్నామండి? భౌతికంగా ఉన్నాం, మనం భౌతిక జీవితంలో ఉన్నాం కదండి. ఈ భౌతికంగా మనం ఉన్నాం కదా. భౌతికంగా ఉన్నప్పుడు నువ్వు అభౌతికమే అవటానికి మామూలుగానండి అద్వైతం గురించి సబ్జెక్ట్ అంతా చెప్పారనమాట అండి. అందుకు అద్వైతం గురించి ప్రాక్టీస్ చేయలేవు. అద్వైతం గురించి నువ్వు మాట్లాడొద్దు కూడా అదండి.
ఎందుకు అంటే అద్వైతం గురించి మాట్లాడితే గురువు దగ్గర విద్య నేర్చుకోవడం తగ్గిపోతుంది నీకు. ఆయన నేను ఒకటేమో అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడన్నా. అప్పుడు శ్రవణం అందరు శరీరం ఉన్నా సందేశం ఉందండి, శరీరం లేకపోయినా సందేశం ఉందండి. ఆయన గైడెన్స్ చేయనమాట. ఆయన మౌనంగా శరీరం అవసరం దేహం ధరించి మాట్లాడగలరు, దేహం లేకపోయినా మాట్లాడగలనని చెప్పేవారు కదండి మాకండి. మరి ఆయన సమాధానం చేయడం ఇక్కడ మా మాటల కంటే కూడా సందేహం మౌనం ఎక్కువ ఉపయోగపడుతుంది కదండి. ఇప్పుడు ఎంత మనకు తేలిగ్గా సూక్ష్మంగా చెప్పారండి. మళ్ళీ కష్టపడిపోయి తిమ్మగల కింద ఏమీ అసలు ఎక్కడ స్పష్టత క్లారిటీ తప్పించి ఇంక రెండోది ఎక్కడా లేదు మామూలండి. ఆ స్పష్టతంగా ఉందండి, క్లారిటీ ఉందండి. ఆ స్పష్టతమైన మాటలో స్పష్టత లేదు. ఇప్పుడు స్పష్టత, క్లారిటీ, అవగాహన, ఇంత వైభవమైన మాటలు ఆయన నోటి ద్వారా శ్రవణం చేసి మననం చేసుకుని అవి అనుభవించి ఆ మాటలు పంచుకోవడం మానేసి ఆడలా అన్నాడు, ఇది ఇలా అన్నాడు, ఆడ అలా ఎందుకు మాట్లాడతాడంటే తెలివైనోడైతే నిజంగా ఆడికి తెలుసుంటే తెలవక అలా మాట్లాడతాడండి. ఆడ అలా మాట్లాడినా ఈడు ఇలా మాట్లాడినా ఆడ అలా మాట్లాడని చెప్పేవాడు నాన్నగారి దగ్గరికి ఒక ఆయన వచ్చారంటండి. మామూలుగా ఇద్దరు వచ్చారండి. వచ్చి కూర్చున్నారండి. ఒక ఆయన వచ్చి కూర్చుంటే పాపం ముందు వచ్చిన ఆయన ఇంకొక ఆయన గురించి అన్నీ చెప్పుకొచ్చారండి. అని అంటే ఆయన ఇంకో భక్తుడి గురించి అలాగండి ఇలాగండి అవన్నీ చెప్పి ఏ చెప్పుకుంటాం కదండి కష్టపడాలి చెప్పుకొచ్చాండి అండి. అంటే అప్పుడు నాన్నగారు అన్నారంటే ఆయన చెప్పిన ఆయన అన్నారంటే అండి మరి చెప్పారు కదండి, మరి నేను మీతో అన్నీ చెప్పాను కదండి, మీకు ఏమనిపిస్తుంది నాన్నగారు అని అడిగారండి. అన్నీ చెప్పారు, నువ్వు పెట్టారంటే అలా చూశారంతే. నాన్నగారి దగ్గర నుంచి రిప్లై రాలేదండి ఏమి. విన్నారు మరి నాకు ఏం చెబుతారో చూడాలని పక్కగా నాకు ఉంటుంది కదా. అయితే మీ దగ్గర ఏంటండి నాన్నగారు, నేను ఇన్ని చెప్పాను కదా, మరి మీ దగ్గర సార్ సమాధానం ఏంటండి? ఏదో మీరిద్దరు అభిప్రాయవాదాలు పడ్డారు, ఏవో పేషీలు పెట్టుకున్నారు, అన్నీ వచ్చి ఎవరినంతా మీరు చెప్పారు. నేను నాతోటి అవతల ఆయన వచ్చి నాతో చెప్పలేదు. నా దగ్గర నుంచి రిప్లై ఏంటంటే మీకంటే ఆయన నయం అనిపించింది అన్నారండి. మీరు చెప్పారు, ఆయన చెప్పలేదు. ఆయన ఇవన్నీ మీరు చూశారు, నాతో చెప్పారు. ఒకవేళ మీ అన్నీ ఆయన పట్టించుకోలేదేమో, మిమ్మల్ని చూడలేదేమో. మరి వాళ్ళు భక్తులేనండి. అసలు ఎంత గ్రేట్ అని అలాంటి సమాధానాలు ఎవరు చెప్పగలరండి? అలా ఎంత నిజంగా ఆ రోజు అనిపించిందండి. అంటే అది అవన్నీ వ్యవహారికంలో ఉపయోగపడే కదండి. కాదు ఇప్పుడు వ్యవహారిక జీవితంలో కూడా మరి ఎలా ఉందండి, ఇద్దరు దిగిందండి పాపం. అది గ్రేట్ మీదండి. అంటే మీరు చెప్పారు కదండి, ఇద్దరే కలుగుతారండి. ఒక ఆయన చెప్పారండి, ఇంకొక ఆయన ఎవరో మనకు తెలియదులేండి, పాప పేర్లు అవి మనకి ఉంది. మనకి ఆర్స్టర్ ఇష్టం అండి. ఆ పేర్లు నాన్నగారికి చడిసి నోరు ఆ పేరు మర్చిపోవడం తప్పింది, మానేసాం అంతేనండి. అండి లేదా ఇందులో పెట్టేస్తాం కదండి. మన ఇంట్లో గొడవలు అయితే చిన్నవి చేసుకుంటామండి, ఎదుటోళ్ళ ఇంట్లో గొడవలు అయితే పెద్ద చేసేస్తాం. అసలు జీవితమే వేరు కదండి. అదండి అంటే మీరిద్దరూ ఎదురు వచ్చినాయండి, మీరు ముందు వచ్చి చెప్పారండి, మాకు అన్నీ చెప్పేశారండి పాపం చెప్పడం. అదండి మీ అభిప్రాయం ఏంటండి? అనండి అభిప్రాయం ఏం చెప్తానండి, మామూలుగా ఇప్పుడు అన్నీ మీరు చెప్పారు కదండి. మరి అవతల వాళ్ళండి నాతోటి ఒక మాట కూడా మీకు చెప్పలేదు, నా వరకు రాలేదని ఒక మాట కూడా చెప్పలేదండి. అందుకు మీకంటే వాళ్ళే గ్రేట్ అనిపించాలని పిలుస్తాను. దయ్యం చెప్పలేదు కదండి, మరి ఎందుకు చెప్పలేదో నాకు తెలియదండి. మరి వాళ్ళు మీ తిట్లు, మీ బలహీనతలు అవి చూసారో లేదో, మీ మాటలు పట్టించుకున్నారో లేదో, లేదా సరిపెట్టేసుకున్నారో మరి. అందుకే మీకు ముందు వచ్చి చెప్పారని మిమ్మల్ని కరెక్ట్ అని ఎలా అంటానండి అని చెప్పాను. అందుకే ఎందుకంటే గమ్ముని అంటే 100% మా జీవితమే మీ జీవితాన్ని మాధుర్యంగా మారుతుందని చెప్పేవారండి. సబ్జెక్ట్ చెప్పేవారండి. ఇలా వ్యవహారం దగ్గరికి వచ్చేసరికి ఎలా ఉంది వచ్చేసరికి మనం ఎవరి ముందు వచ్చి చెప్తే అది కరెక్ట్ రైట్ అంటాం కదండి. అసలు జీవితమే వేరేండి, జ్ఞాని జీవితం ఎక్కడ మన జీవితానికి అంటే నేర్చుకోవాలి కదండి. మరి మనకు వస్తూ అనుభవంలో తెచ్చుకోవాలన్నప్పుడు అవన్నీ ఎందుకంటే మనకు కొంచెం అర్థం అవడం కోసం కదండి. నువ్వు భౌతిక జీవితంలో మట్టికి అభౌతికంగా ప్రవర్తించొద్దని చెప్పి వచ్చండి. అంటే ఎందుకంటే ఒకసారి హైదరాబాద్లో ఎవరినో అడిగారండి, నాకు అది ఎవరో
వాడితే అంటే నేర్చుకోవడం, విద్య నేర్చుకోవటం తగ్గిపోతుందండి గురువు దగ్గర. అలాంటి లాస్ట్ మినిట్ వరకు మన శరీరంలోంచి ప్రాణం పోయే వరకు, అంటే ఎందుకంటే ఆయన ఎంతవరకు ఉంచుకోవాలంటే, ఇప్పుడు భగవంతుడు ఉన్నాడండి మామూలుగా, అలాగే మరి మనం నువ్వే ఉన్నావు నేను లేను అనే స్థాయి నాకు రాలేదు కదండి. ఇప్పుడు నేను లేని రోజు వచ్చినప్పుడు కదా నేను లేను నువ్వే ఉన్నావు అనేదండి. ఏమన్నా మనం మాణిక్యవాసులమా, జ్ఞాన సంబంధమా, ఆ తమిళనాడు భక్తులు కాదు కదండి. వాళ్ళు ఆ మాటలు వాడారండి. మరిండి మాణిక్యవాసుడు అరుణాచలం గిరి చుట్టూ ప్రదక్షిణ చేసి అరుణాచలేశ్వర దగ్గరికి వచ్చేసరికి నువ్వే ఉన్నావు నేను లేను అన్నాడు. మాణిక్యవాసుడికి మూలకు వచ్చేసరికి అన్నారు అన్నమాట. నువ్వే ఉన్నావు నేను లేనంటే ఆ స్థాయి వచ్చిందండి. ఆ టైంలో ఆ మాట వాడారండి అనమాట. అదండి అంతకు ఇంతవరకు నీతో బిజినెస్ వ్యాపారం పెట్టుకున్నాను నేను, కానీ ఏమని బిజినెస్ పాటలు పాడుకున్నాడు కదండి మాణిక్యవాసుడు భక్తులు కూడానండి. నువ్వు ఉన్నావు నేను ఉన్నాను అనుకుంటున్నాను, నువ్వు ఉన్నావు నేను ఉన్నాను, నీతోటి వ్యాపారం చేశాను, కానీ ఇప్పుడు తెలిసింది నాకు. అంటే ఏమని తెలిసింది అంటే నువ్వే ఉన్నావు నేను లేనండి. అంటే ఆ నేననేది లేకుండా, వ్యక్తిభావం లేకుండా, శేషం లేకుండా నశించిపోయిన రోజునే, ఆ ఉన్నది నలుగులోకి వచ్చిన రోజునే ఆ ఉండటం అనేది నాన్నగారు మనలోని ఉన్నారు, అలా అప్పుడు అంతటా ఆయనే వ్యాపించున్నారన్నమాట. ఆ రోజు వాడాలి. మరి ఆ రోజు మనకి ఎప్పుడు వస్తుందో, ఎన్ని జన్మలు వస్తుందో తెలియదు కదండి. ఆ మాట మనం ఇప్పుడే వాడుకున్నా నాన్నగారు నవ్వుకుంటారేమో అనుకోరండి, ఇప్పుడే మనది. కానీ అద్వైతంగా మట్టికి జీవించొద్దని చెప్పారండి భౌతిక జీవితంలో. ఎందుకంటే భౌతిక జీవితంలో అద్వైత ప్రాక్టీస్ వద్దు, అద్వైతంగా కూడా జీవించలేమండి మనం. అద్వైతంగా జీవించలేని వల్ల భగవంతుని మన ఉపాధికి, మన దేహానికి ఏ పని కేటాయింపు చేశాడో మనకు తెలిసిపోతుంది. ఎవరి దేహానికి ఏ పనులు కేటాయింపు చేశాడో, అలా ఎవరి దేహానికి ఏ పని కేటాయింపు చేశాడో, అంటే భగవంతుడి రూపాన్ని నామాన్ని ఆధారంగా మనం పట్టుకోవాలి కదండి. ఇప్పుడు ఆయన రూపాన్ని నామాన్ని ఆధారంగా పట్టుకుంటేనే కదా మనం ఆయన గమ్యానికి తీసుకెళ్ళేదండి మామూలుగానండి. అలా ఎవరి పద్ధతిలో ఎవరికి ఏ పని కేటాయింపు చేశారో ఆ పని చేసుకుంటున్నారు అందరూ. నాన్నగారు చెప్పేది ఏంటంటే భౌతిక జీవితంలోనే నీ ఉపాధి ద్వారా, దేహం ద్వారా భౌతిక జీవితంలో నీకు భగవంతుడు ఏ పని కేటాయింపు చేస్తే ఆ పని నువ్వు చెయ్యి. మరి ఆ పని చేసే పని కొంచెం అంకిత భావంతో చేసుకో జాగ్రత్తగాని. తర్వాత మనం పని చేసినప్పుడు అండి, ఇప్పుడు పని చేస్తున్నాం అనుకోండి, ఈ పనికి ఫలితాన్ని పరలోకంలో అనుభవించాలనుకుంటున్నాం కదండి. అసలు ఇంతకుముందు అభిప్రాయం దృష్టి అది కదండి. పని చేసుకుంటున్నాం, దీనికి ఫలితం వస్తుంది, ఫలితాన్ని పరలోకంలో అనుభవించాలనుకుంటున్నాం కదండి. ఆ పరలోకంలో అనుభవించాలనుకుంది ఇది సత్వగుణం, రజోగుణం, తమోగుణం అచ్చిలు పూనీలు చేస్తాయి. ఈ సత్వగుణం ఏంటంటే జేబు దొంగ. ఇది సత్వగుణం కూడా దొంగ, జేబు దొంగ. నీ ఉపాధి ద్వారా, నీ దేహం ద్వారా ఏదో రకమైన పని చేస్తున్నావు కదా. ఆ పని చేసి ఆ ఫలితాన్ని పరలోకానికి దాస్తుంది. పరలోకానికి దాస్తుందంటే నెక్స్ట్ దాస్తుందంటే మరి జన్మ ఎత్తాలి కదా నువ్వు. సత్వగుణం ఏం చేస్తుందంటే ఫలితాన్ని దాస్తుంది, ఎందుకంటే నీకు జన్మను తీసుకొస్తుంది సత్వగుణం కూడాని. అలా జన్మను తీసుకురాకుండా కూడా సత్వగుణమే ప్రమాదం, సత్వగుణంలోంచి బయటికి రావాలి. అందుకు సత్వగుణంతో పనులు చేసుకోవాలి మన ఉపాధి ద్వారా, దేహం ద్వారానే. ఈ ఫలకాంక్ష లేకుండా చేసే కర్మ, సత్కర్మ, ఫలకాంక్ష లేకుండా పని చేస్తున్నప్పుడే మన ఉపాధి ద్వారా దేహంలో పని జరుగుతుంది కదా. నువ్వు ఫలికాంక్ష లేదనుకో, అది పనిలోనే ఫలితాన్ని చూసేటట్టు చేస్తాడు వాడు గురువు అన్నమాట. నువ్వు పని చేస్తున్న టైంలోనే అండి. అంటే నువ్వు ఏదో రకంగా పని చేస్తున్నావు కదా, అది అంకిత భావంతో పని చేస్తున్నావు అనుకో మామూలుగానండి. అది అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడండి, ఇప్పుడు నాన్నగారు మనకి ఏదైనా మాట చెప్పారనుకోండి, ఆ మాట మనకి శ్రవణం చేసుకున్నప్పుడు కొంత అర్థం కొంత తెలుస్తుందండి, మనంలో కొంత తెలుస్తుందండి. మరి అంతా ఒకేసారి తెలిసిపోదండి. నాన్నగారు చెప్పిన మాట కూడా తెలియదని చెప్పారని అర్థం అండి. అదండి అది ఆచరణలో కొంత తెలుస్తుందండి. ఆయన తెలియజేస్తూ ఉండాలి ఎక్కడికెక్కడండి. అదండి తర్వాత ఒకవేళ నాన్నగారు చెప్పిన మాట అండి కొంచెం అలా అర్థం తెలియాలని మీకు అనుకోండి, అది ఆచరణలోకి వచ్చినప్పుడే నీకు అర్థం తెలియజేస్తూ ఉంటాడు గురువు అనమాట. అదండి ఆచరణలోకి వచ్చేసరికి నీ నాన్నగారు చెప్పిన మాటను మనం అసలు ఒకవేళ ఆచరణలో పెట్టుకుంటున్నాం అనుకుందామండి.
ఆచరణలో పెట్టుకుంటున్నాం అనుకోండి, ఆచరణలో పెట్టుకునేసరికి అండి అక్కడ ఏమొస్తుందంటేనండి ఇదికండి కొంచెం ట్రబుల్ వస్తుందంటండి. ఆచరణలో పెట్టేసరికి అండి, ఆచరణలో పెట్టేసరికి ట్రబుల్ ఎక్కడ వస్తుందంటే లోపల వస్తుంది అన్నారండి. లోపల వస్తుందంటేనండి ఈడు నాన్నగారు చెప్పిన మాట ఆచరించాలి అనుకునేటప్పటికి నాన్నగారి మాట ఆచరించుకోవాలి. ఆ మాటకు సరిపడి మనం జీవించాలి, ఆ మాటకు సరిపడి మనం ఉండాలి. అందుకు ఆ మాటలో ఎంత సుఖం ఉందో, ఎంత శాంతి ఉందో, ఎంత ఆనందం ఉందో అది నాన్నగారు మనకు అనుభవించడం అలవాటు చేశారు కదా. అది అనుభవిస్తూనే అలా జీవించాలి మనం అనేటువంటి బుద్ధిని ఇస్తారండి. అది గురువు అంటే ఆయన మాట కూడా నేను చెప్పేసి ఇప్పుడు శ్రవణం చేసుకుని నాన్నగారి మాట శ్రవణం చేసుకుని మనం ఇంటికి వెళ్ళిపోయామండి, మన పని అయిపోయిందండి. నాన్నగారు మా పని అవ్వలేదన్నారండి. అంటే ఆ మాటకి సంబంధించింది నేను కంటిన్యూగా ఇది ఎలా ఇడిచిపెడుతుంది నా మాట నిన్ను. ఇప్పుడు అంటే నా మాట నిన్ను ఇడిచిపెట్టదు కదా, శ్రవణం చేసుకున్నప్పుడు కొంత అర్థం తెలిసింది కదా. అందుకు తర్వాత ఆ మాట మననానికి నేనే ఇప్పుడు ఆ మాటను మళ్ళీ నీ జ్ఞాపకంలోకి తీసుకొచ్చు. నీకు స్నేహితులు అంటే ఎవరు స్నేహితులు? నిజమైన స్నేహితుడని నేనే. అంటే ఎందుకంటే నేను చెప్పిన మాటని నీ బ్రెయిన్లోకి జ్ఞాపకంలోకి నేనే తీసుకురావాలి. నేను తీసుకురాలేదనుకో నువ్వు ర్యాంక్ రూట్ పడతావు. అంతకు తీసుకురాకపోవటం అనే లోపం మాది, నీది కాదు. అన్నీ ఆయనే పెట్టుకునేవారు కదా చదువుకుని. అంటే తీసుకొచ్చాననుకో, నేను చెప్పిన మాటని నీ జ్ఞాపకంలోకి నేను తీసుకొచ్చాననుకో నువ్వు ర్యాంక్ రూట్ పట్టవు కదా. నేను చెప్పిన మాటని జ్ఞాపకంలోకి నేను తీసుకురావటం లేదనుకో మరి నువ్వు ర్యాంక్ రూట్ పట్టేస్తావు కదా. నా మాటని నేను నీ జ్ఞాపకంలో ఉన్నంతసేపు నీ ఉపాధి ద్వారా, నీ దేహం ద్వారా, సబ్జెక్ట్ అనే అక్కర్లేదు, ఈ ఉపాధి ద్వారా దేహం ద్వారా ఏ పని జరుగుతున్నప్పటికీ కూడా నువ్వు అదంతా ఇండిపెండెంట్గానే అనుభవించేస్తాను. డిపెండ్ కాదు అది. ఇదండి ఇప్పుడు డిపెండ్ అయ్యి మనిషి కృష్ణుడు భగవద్గీతలో ఏమని చెప్పారంటే భక్తుడు ఎలా ఉండాలంటే నిత్య సంతోషం అనమాట అండి. నిత్య సంతోషం అంటే భౌతికమైన నిత్యం సంతోషంగా ఉండు, అంటే డిపెండ్ అయ్యి సంతోషంగా ఉండడం కాదు. ఇండిపెండెన్స్ అయింది మనల్ని ఇండిపెండెన్స్ చేసి ఇన్నర్ లైఫ్ ఒకటి ఉందని తెలియజేసి ఆ ఇన్నర్ లైఫ్లో ఇండిపెండెంట్ చేసండి మనని ఆ ఇండిపెండెంట్గా అనుభవించేది పరిణామంలో పోదనమాట అండి. అది పరిమితం. నేను నీ జ్ఞాపకంలో ఉన్నాననుకో, నేను నీ జ్ఞాపకంలో ఉన్నసేపు నీ ఉపాధి ద్వారా దేహం ద్వారా జరిగే పనులన్నీ బాగా జరుగుతాయి. నేను నీ జ్ఞాపకంలో ఉన్నసేపు నీకు దేవుడు కూడా బాగానే కనిపిస్తాడు. దేవుడు అంటే దేవుడిని కూడా నువ్వు స్పష్టంగా చూడవచ్చు. అంటే రామకృష్ణుడు అమ్మవారిని ఎంత స్పష్టంగా చూశాడో ఇప్పుడు నాన్నగారికి సంబంధించిన జ్ఞాపకంలో మనం ఉంచారనుకోండి. నాన్నగారికి సంబంధించి ఆయన మాటకి సంబంధించిన జ్ఞాపకంలో మనం ఉంచారనుకోండి, ఆ జ్ఞాపకంలోంచి ఆయన్ని చూపిస్తున్నారనుకోండి, ఆ జ్ఞాపకంలోంచి ఆయన్ని చూపించగలరండి. మన అజ్ఞానంలోంచి, మన మనస్సులోంచి, మన కోణంలోంచి ఆయన్ని చూపించలేరంటండి నాన్నగారు కూడా అనేది. అందుకని చెప్పి నా అంతట నేనే నీ జ్ఞాపకంలోకి వస్తాను, నా అంతట నేనే నీ జ్ఞాపకంలోకి వచ్చి నన్ను నేనే నీకు తెలియజేసుకుంటూ ఉంటాను. నువ్వు కంగారు పడిపోవద్దు, హడావుడి పడిపోవద్దు. నన్ను నేనే నీకు తెలియజేసుకుంటూ ఉంటాను. నేను ఉన్నానని నీ జ్ఞాపకంలో ఉన్నవాడిని నేనే, నీ లోపల ఉన్నవాడిని నేనే. అందుకు నేను నీ జ్ఞాపకంలోకి వచ్చి ఆ జ్ఞాపకంతో నన్ను నేను నీకు తెలియజేసుకుంటాను. నన్ను నేను నీకు తెలియజేసుకుంటున్నాను అనుకో, ఆ ఎంజాయ్మెంట్ వేరుగా ఉంటుంది. ఆ ఎంజాయ్మెంట్ డిపెండ్ కాదు. అది అందుకు నన్ను విడిచిపెట్టొద్దు మామూలుగానండి. ఇప్పుడు చూడండి, సంకల్ప శక్తికి క్రియాశక్తి ఎలా అయితే చేసుకోమన్నారో అప్పుడు బాడీకి మనకు వయసు పెరిగే కొద్ది దేహాలు సహకరించడం లేదు కదా, మరి ఇంకేం చేస్తామండి. కొన్ని మనకు ఆరోగ్యంగా ఉన్నంతసేపు దేహం సంకల్ప శక్తి క్రియాశక్తి ఆయన తోడు చేసుకోమన్నారు అనుకోండి,
పోనీ నాన్నగారు చేసుకుని శక్తులు ఇచ్చారనుకోండి అండి, ఆ సంకల్ప శక్తికి మంచి సంకల్పం శక్తికి ఇస్తే క్రియాశక్తిని తోడు చేసుకుని అందరి ద్వారా అన్ని పనులు చేయించుకుంటున్నారండి. మనకి సంకల్ప శక్తి ఉంది కానీ ఇప్పుడు క్రియాశక్తి లేదండి. ఆ క్రియాశక్తి లేదు, ఏం చేద్దామంటే దేహం సహకరించలేదండి. అది క్రియాశక్తి లేదు కనుక మనం ఎవరికి అందరి దగ్గర నుంచి అందరూ భోజనం పెడితే వచ్చి భోజనం చేసి వెళ్తాం, టీ తాగి వెళ్తాం, టిఫిన్ తాగి వెళ్తాం, మనం ఎవరికి చేసి పెట్టలేమండి. ఇంటికి చుట్టం వస్తే కూడా చేసి పెట్టలేకపోతున్నాం కలిపి వస్తేనండి. అదండి. ఇంకా మరి దేహం సహకరించడం లేదండి. ఇప్పుడు దేహం సహకరించలేదు, ఇంకా ఎవరికైనా హెల్ప్ చేద్దామంటే ఇంకా ఎవరికి సేవ చేస్తామండి? గుళ్ళోకి వెళ్ళి పూజలు చేద్దాము, గుడి చుట్టూ ఎదుగా దానం పెట్టుకుందామంటే అక్కడికే దేహం సాగటం లేదండి. ఇంకా ఆయన మాటలకి సేవ చేసుకుంటూ జీవించడమే మన జీవిత లక్ష్యం. ఆయన ఎక్కడున్నారో తెలియదు, ఏంటో తెలియదు. ఎందుకంటే మాట జ్ఞాపకంలోకి వస్తాను కదండి, అది బాగానే ఉంది కదండి. మనస్సు బాగా, శరీరం అంటే ముసలికి వచ్చి అనారోగ్యాలు పీడుతాయి కానండి, మనసుకి అనారోగ్యం రాకుండా చూసుకునేవాడు గురువు ఉన్నాడు కదండి. ఈ శరీరానికి కూడా అనారోగ్యం రాకుండా పాటలు అరిగిపోతుంది. ఎవరేం చేస్తారు? దేవుడు ఏం చేస్తారు? డాక్టర్ అరుగుతాయండి. మరి 5 పాటలు అరిగిపోతూ ఉంటే అడిగి ఏడు వస్తూ ఉంటాయి అన్నమాట అండి. అందు గురించి ఏంటంటే ఇప్పుడు నాన్నగారి మాటలు ఉన్నాయి కదండి, నాన్నగారు వేరు, నాన్నగారి మాట వేరు కాదు కదండి మామూలుగానండి. నాకు నా మాటకి నువ్వు భేదం చూసావంటే నీ నోట్లో మట్టి దుమ్ము పడుతుందని ఊరు కదండి. ఇప్పుడు నాన్నగారి మాటలో నాన్నగారు ఉన్నారు కదండి. నాన్నగారి శరీరం ఉన్నప్పుడు కానీ నాన్నగారి శరీరం చాలించాక కూడా మామూలుగా నాన్నగారు ఉన్నప్పుడు కూడా అందరూ నాన్నగారికి సేవ చేయాలంటే ఎంతమంది ఏం చేస్తారండి. అది ఎందుకంటే ఆ సేవ చేసే వాళ్ళకి ఆయన ఎవరింటికి వెళ్ళాలి అంటే వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళారనుకోండి. ఇప్పుడు హైదరాబాద్లో ఇప్పుడు లక్ష్మి గారు అని రమ్మ గారు అని చాలామంది ఇంటికాడ రోజు ఉండేవారండి. ఆయనకు ఒకరు ఎక్కువ తక్కువ కాదండి. అంటే ఇది ఎలా చూసుకునేవారంటే అండి, మనం వారింటికి వెళ్తే వీళ్ళు ఒక 10 మంది మన వెనకాల సైన్యం ఉంటారు, భక్తులు ఉంటారు. అవి 10 మంది భక్తుల్ని ఎవరైతే భరించగలరో వారింటి దగ్గర ఉండేవారండి. ఆయన ఎక్కడ ఉన్నా ఎలా చూసినానండి మామూలుగానండి. ఎవరిని ఎందుకంటే అనండి ఇప్పుడు మనలాంటి వాళ్ళు రమ్మని అనుకుంటే చూసి ఒక ఫోటో వచ్చేసి వెళ్ళిపోయింది. అంటే మనం ఇక్కడ ఉంటే వెనకాల మరి సైన్యం ఉంటారు మాకు, వాళ్ళకి అత్తయ్యకి ఇబ్బంది, వాళ్ళకేమో ఆ పని వాళ్ళకి అవకాశాలు అలా ఇచ్చేవారండి తండ్రి. మరి 15 రోజులు 20 రోజులు పాప నాన్నగారు ఉంటే నాన్నగారితో పాటు భక్తులను కూడా చూశారండి. అక్కడ ఎక్కడికి వెళ్ళినా మామూలుగా వాళ్ళు కష్టపడినానండి. వాళ్ళ ఇంటికాడ నాన్నగారు చెప్పిన విద్య ఏదో నా మాటలు మనం నేర్చుకున్నాం అనుకోండి. మరి నాన్నగారి దగ్గర విద్య నేర్చుకోవడానికి మనకి సహకరించిన వాళ్ళకంటే వాళ్ళ పట్ల కృతజ్ఞతాభావన ఎలా మర్చిపోతామండి. ఇక్కడ విద్య నేర్చుకోవడం సరే అండి. ఎక్కడికైనా భక్తులు ఇంటికి వెళ్ళినప్పుడు 2 రోజులు 3 రోజులు వెళ్తేనండి అక్కడ విద్య నేర్చుకోవడానికి మన దేహానికి మరి దుడ్డు అవసరమే కదండి. అదండి. అది ఎవరి చేత ఏం పనులు చేయించి ఎవరిని ఎక్కడికి తీసుకెళ్తారో మనకు నాన్నగారు తెలియదు కదండి. అందుకు ఆయనకి సేవే, నాన్నగారికి సేవ చెయ్యాలి శరీరానికి అంటే మనకెక్కడ కుదురుతుంది. ఇంకా ఆయన వేరు, ఆయన మాట కాదు వేరు అంటున్నారు కదా. ఇంకా మనకి ఎందుకంటే ఇప్పుడు పరిస్థితికి దేహం కూడా కొద్దిగా సహకరించలేదు. మనసు పర్వాలేదు, ఆరోగ్యంగానే ఉన్నట్టుంది నాన్నగారి దయ వలన శరీరాలు. అందుకు ఆయన మాటలకు సేవ చేసుకోవడమే మన జీవిత లక్ష్యం. గమ్యం ఏంటో మనకు తెలియదండి. కానీ మోక్షమో జన్మో నిర్వాణ స్థితో మనం ఎవరికీ చేయలేము. మనం ఎవరికీ చేయలేనప్పుడు ఎవరి చేత కూడా మనం అంత సేవించుకొని కూడా నాన్నగారి మాటలండి. అదండి. హనుమంతుడు రాముడి దగ్గరికి ఏమండి, మా నాన్నగారి మాట అంటే సామాన్యం కాదు కదండి మామూలుగానండి. అందుకు ఆయన మాటలో ఏముందో, ఆయన మాటలో సుఖం, ఆయన మాటకి సేవ చేసుకుంటే ఆయన మాటలో సుఖం ఉంది, శాంతి ఉంటుంది, ఆనందం ఉంటుంది, కాంతి ఉంటుంది, వెలుగు ఉంటుందండి. ఆయన మాటకి ఆయన నాన్నగారు దేవుడు ఎక్కడున్నాడో మనసుకు తెలీదు, దేవుడు ఎక్కడున్నారో నాన్నగారి మాటకు తెలుసు కదండి. ఆ దేవుడు ఎక్కడున్నాడో నాన్నగారి మాటకు తెలుసు కనుక ఆ మాటే మనం మోసుకుపోతుంది. ఇంకంతే. మరి అంతకంటే మనం చేసేది ఇంకా జపం ధ్యానం సాధనలు ఇంకెక్కడ చేయగలమండి, ఇవన్నీ చేయలేం కదండి. అంటే మాటకి అంత పవర్ ఉందన్నమాట అండి. అదే ఇప్పుడు నాన్నగారి మాట అంటే సామాన్యం కాదు కదండి. మామూలుగా ఆయన ప్రజెన్స్లో ఎంత పవర్ ఉండేదోనండి.
ఆ ప్రెజెన్స్లో ఎన్ని అనుభవించాము అనండి. అందుకే నా అంతటి నేను జ్ఞాపకంలో ఆయన అంతటా ఆయన జ్ఞాపకంలోకి వస్తాను అనమాట అండి. అంటే ఎందుకంటే ఎలాగో అనుగ్రహం కూడా ఎలా వస్తుందంటే ఊరికి చిన్న 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 విషయాలు కాదండి. మన ఎవరన్నా కొంచెం కష్టపెట్టినట్టు ఇబ్బంది పెట్టినట్టు మాటలు సరిగ్గా మాట్లాడకపోవడం వాళ్ళ ప్రవర్తన అలా అనుకోండి. పాపం వాళ్ళకి తెలియక అలా మనం చెప్తే ఎందరో మామూలుగా వాళ్ళకి తెలియక అలా ప్రవర్తిస్తున్నారు, నాన్నగారు చూసుకుంటారు అంతే, మనకి ఎందుకండి అని అక్కడ మనం ఏమీ అనిపించకుండా ఆ సిచ్యువేషన్ మన బ్రెయిన్లో గుర్తు పెట్టుకోకుండా ఉంటే ఆయన వచ్చేస్తారు మీ బ్రెయిన్లోకి అన్నారండి. నాన్నగారు వచ్చేస్తారు అంతే. ఆ అనుగ్రహాన్ని పాడు చేసుకోవడం ఎందుకని అదే ఫోన్లు ఊరికే చిన్న మనిషి దగ్గర సరిపెట్టుకున్నాం అనుకోండి. అలా మన ఇంట్లో కుటుంబ సభ్యుల దగ్గర కానీ, స్నేహితుల దగ్గర కానీ, బంధువుల దగ్గర కానీ ఊరికి చిన్న విషయాలు పెడతానండి. మొన్న అరుణాచలాన్ని ఏయో చేశారండి, ఎంత నయమో. ఇప్పుడు ఇక్కడ కూడా ఎన్నెన్నో అన్నీ చేస్తున్నారు కదండి. ఈ బ్రాహ్మలో ఇవన్నీ చేస్తారు కదండి, వారి అభిషేకాలు అవన్నీ చేసి అన్నీ అవసరమండి. మన అరుణాచలాన్ని చూస్తే చాలా వైభవంగా సెల్లో చూస్తామండి, అక్కడ చేసి అవన్నీ ఇక బ్రాహ్మలు ఏయో చిమ్ముతారు కదండి, అది నీళ్ళు అందులో పోసి మన అందరి మీద చిమ్ముతారు కదండి. ఆ నీళ్ళు చిమ్మితే ఆ నీళ్ళన్నీ మన నెత్తి మీద పడితే ఇప్పుడు ఎక్కడ ఆ నీళ్ళు వచ్చి నెత్తి మీద పడతాయి, ఆ నీళ్ళు వచ్చి చేతిలో పడితే తాగుదాము, అలా ఆనందపడిపోతున్నాం కదండి. మామూలు అసలు అలా కదండి. ఇది చిన్న మాటలు, పొట్టి మాటలు, చిన్న మాటలు అలా ఆశ్రయిస్తే ఆయన అనుగ్రహం వచ్చి పడిపోతుంది కదా అని చెప్పారు కదా మనకి. చిన్న విషయం ఊరికి సరిపెట్టుకుని సమాధానం ఏమీ అదే అండి. ఇప్పుడు పెద్ద కష్టాలు ఏమన్నా చెప్తే ఏమన్నా మనకి ఇబ్బంది అయిన పనులు చెప్పలేదు కదండి. అలా ఏమీ అనిపించడం లేదనుకోండి, వాళ్ళకి తెలిస్తే అలా ఎందుకుంటారు, వాళ్ళకి తెలిస్తే అలా ఉండరు కదా. అలా అయినా వాళ్ళకి తెలిస్తే మన ఎందుకు తిడతారు పాపం తెలియదు మామూలుగానండి. అంటే మనలో ఉన్న బలహీనతలను కూడా బయటికి తీయాలి కదండి, అవసరం లేదండి అని అలా చిన్న విషయంలో ఇంట్లో కుటుంబ విషయాల్లో ఇది పెద్ద పనులు అక్కర్లేదండి, చిన్న పనులాగానే మనం ఎక్కువ లాభం అంటే ఏ లాభాన్ని పొందాక ఇంకా పొందవలసిన లాభం అంటూ లేదు. అటువంటి లాభాన్ని పొందమని కృష్ణుడు భగవద్గీతలో పెట్టారనమాట అండి. అలా ఎలాగే అంటే ఎందుకంటే ఇక్కడ ఋషి మరి ఉన్నాం కదండి నాన్నగారి ప్రెజెన్స్లో అండి. ఇప్పుడు ఇలా సరిపెట్టుకుని సమాధానం పడిపోవడం వల్ల మీకు లాభం ఏంటంటే నాకు లాభం అండి. అసలు మీరు ఏదైనా అన్నారనుకోండి పోనండి, అది సరిపెట్టుకుని సమాధానం పడి అయినా మీరు దానికి ఆ స్వభావం పాపం అలా ఉంది, అలా మాట్లాడారు. అందుకు అలా ఉండకూడదు, ఇలా ఉంటే బాగుండు అని మనం చెప్తే వింటారనుకుంటే చెప్పమన్నారండి నాన్నగారు. మనం చెప్పినా వినరనుకుంటే మనం వదిలేమన్నారు. అంటే నువ్వు చెప్పవలసింది నువ్వు మాట్లాడటం వలన ఎంత నష్టపోతావో, నువ్వు ఎక్కడైనా సరే నువ్వు మాట్లాడవలసింది మాట్లాడకపోవడం వలన కూడా అంతే నష్టపోతావు. మీకు అక్కడ మాట్లాడవలసిన అవసరం ఉందే అంటేనే కదా నేను జ్ఞాపకం చేసేది. మాట్లాడవలసిన అవసరం లేదనుకో నేను జ్ఞాపకం చేయను కదా నేను. అదండి అప్పుడు ఏం చేస్తానంటే ఆ మైండ్లోని ఆ అవసరం లేని గొడవలన్నీ ఆ సరిపెట్టుకుని సమాధానం పడ్డాను కదా, అది తప్పించేసి నువ్వు అలా సరిపెట్టుకుని సమాధానం పడినందుకు నా అనుగ్రహంతో నీ మైండ్లోకి నేను వస్తాను రండి. అలా నీ మైండ్లోకి నేను వచ్చేసి నా జ్ఞాపకంలో ఉందిగాను అనమాట. నా జ్ఞాపకంలో ఉండి నా మాటలో ఏముందో అది అనుభవించదు కానీ, నా మాటలో ఏది ఉందో అది అనుభవిస్తామంటే అప్పుడు మా మాట ఏం చేస్తానంటే నీ మైండ్లోకి వచ్చి, నీ మైండ్లోకి నేను ఎందుకు నీ జ్ఞాపకంలోకి వస్తున్నాను, నన్ను నేను చూపించడం కోసం. అంటే నీ మనస్సు పెట్టుకుని నన్ను చూపించలేవు. అంటే నేను నీ హృదయంలో ఉన్నానని చెప్తున్నాను కదా మరి. నేను నీ హృదయంలో ఉన్నానని చెప్పినప్పుడు అప్పుడు అలా నువ్వు నా నేనే నీ జ్ఞాపకంలోకి వస్తాను. నేను నీ జ్ఞాపకంలోకి వచ్చాక అప్పుడు నీకు ఈ మాటను కొంత అర్థమయ్యేటట్టు చేస్తాను. కొద్ది ప్రాక్టికల్స్గా లోపల ప్రాక్టీస్ చేసుకోవాలనిపించేటట్టు కూడా నేనే తెలియజేస్తాను. అప్పుడు మట్టి కొద్ది స్ట్రగుల్ వస్తుంది, నువ్వు కంగారు పడుతూ కొంచెం ట్రబుల్ వస్తుంది. అంటే ఎలా వస్తుందంటే ట్రబుల్ ఈ మాటని తీసుకెళ్తే అంటే ముందు నన్ను నేను నీకు చూపించడానికి ఉన్నానని
ఊరికే నేను ఉన్నానని చెప్పి నీకు ఆ గుర్తింపులోకి రావటం కోసం ఆ గుర్తింపులోకి వచ్చి నీకు ఆ చైతన్య స్థాయి పెంచాలి అని అనుకున్నప్పుడు నీ జ్ఞాపకంలో మనసుని పక్కన పెట్టి నీ జ్ఞాపకంలోకి వచ్చి నేనే అది చేసుకుంటాను. కానీ నీ హృదయంలో ఉన్న భగవంతుని అనుభవంలోకి లోపకుండా వేలాది జన్మలు ఎత్తవలసిన వాసనలు, సంస్కారాలు, బలహీనతలు ఉన్నాయి కదా. అందు గురించి ఈ మాటకి కొంచెం లోయలో ప్రాక్టీస్ దగ్గరికి వచ్చేసరికి అప్పుడు బలహీనతలన్నీ కలుపుతాడండి ఇదండి. మొత్తం మీద నీ హృదయంలో నేను ఉన్నాను, నీకు స్వరూపంగా అనుభవంలోకి రావాలనుకుంటున్నాను. మరి నీ లోపల ఇన్ని బలహీనతలు ఉన్నాయని ఆయనే తెలియజేసేవాడిని కూడా నేనే అని చెప్తారు కదండి. ఆ తెలియజేసేది నాన్నగారు అయినప్పుడు అండి, అప్పుడు ఏం చేస్తానంటేనండి, నేను నిర్ధారణ మనలో బలీయమైన వాసనలు ఉంటాయి కదండి. ఇప్పుడు నాన్నగారు మామూలుగా ఇడిచిపెట్టనని చెప్తున్నానండి. ఇప్పుడు చెరువులో చేపలు పడతాం అనుకోండి, ఆ పెద్ద తలకాయలు పెద్ద చేపలు బుచ్చులన్నీ మామూలుగా దొరికేస్తాయి కదండి, వలలోకి వచ్చేస్తాయి కదండి. ఆ పట్టడం అయిపోయాక మొత్తం చేపలన్నీ పెట్టేశాక మళ్ళీ అడుగులు బురద ఉంటుంది కదండి. ఆ బురద లోపల ఏ చిట్టి చేపలు, కొరమీన్లు, ఏ చిన్న చేపలు అవి ఉంటాయి కదండి. ఆ చిన్న చేపలన్నీ కొన్ని చెరువుల్లో మామూలుగా వదిలేస్తారండి, చేపలు పెట్టేసి మళ్ళీ నీరు పెట్టేస్తారంటండి. అలాగేమీ వదలడు గురువు, వాళ్ళు పట్టుకుంటారు చిట్టి చేపలు. అప్పుడు మళ్ళీ బురద ఈ పెద్ద చేపలన్నీ బయటికి తీసేసి అలాగే నీలోని కొన్ని బలహీనతలన్నీ నీ సంవత్సరాలలోకి తీసుకొచ్చి పలానా బలహీనతలు ఉన్నాయి, నీ అడుగు రాకుండా నీకు తీసి కొన్ని ఉంటుంది. ఇంకా లోపల బురద చాలా ఉంది. ఆ బురదలో చేపలు బురదలో ఉన్న చేపలను ఎలా అయితే కదుపుతామో బురదలో ఉన్న చేపలను కలిగేసరికి రేపు కొరమేన్లో చిన్న చేపలు ఏయో బురదలో చేపలు ఉంటాయి. అప్పుడు బురదకి వెళ్తాము. ఆ బురదకి వెళ్ళినప్పుడు నీకు కొంచెం కంగారు అవుతుంది. అయ్యో నీటిలో ఉండటం అలవాటు అయింది కదా, నీటిని చూస్తున్నాం కదా, బురద అయ్యో నాలో ఇంకా ఇదేంటి ఇంత బురద ఏంటంటే ఆ చిట్టి చేపలను చూడటం చేయటం. లోపల అసలు చిట్టి చేప అనేది విసుగు చేప అనేది విసుమంతా లేకుండా మొత్తం బురదలో చేపలన్నీ తీసి చూపించి తీయాలి. చూపించకుండా తీయటం ఈశ్వరాజ్ఞ కాదని కదండి, చూపించి తీయాలని కదండి. అక్కడ మట్టికి నువ్వేం చేయాలంటే, ఇప్పుడు ఆ బురదలో ఉన్న చేపలన్నింటినీ గురువు మనకి చూపిస్తున్నాడు అనుకోండి. ఆ బురదలో ఉన్న చేపలన్నీ చూపించినప్పుడు నువ్వు లోపల బురద కింద ఉంటావు కదండి. అంటే చైతన్యంగా ఏమి ఉండిపోవు అక్కడ. ఆ బురదలో చేపలను చూడండి, ఆ బురదలో చేపలను చూపించడానికి కూడా నేను కొంచెం లోపలికి తీసుకెళ్ళాలి. బురద చూడాలి నువ్వుని. ఆ బురదని చూసినప్పుడు చేపలను చూసేసరికి కంగారు పడవద్దు అక్కడ. అంటే నీకు మనం భక్తులం కదా, మనలో ఇంకా ఇలాంటి బలీయమైన సంస్కారాలు, బలీయమైన వాసనలు ఉన్నాయా అని చెప్పి ఆ వాసనలన్నీ నీకు తెలియజేస్తూ ఉంటాడు. బలీయమైన వాసనలు ఉంటాయి, అవి ఏమో తెలియజేస్తూ ఉంటాడు. అవి తెలియజేస్తే అంటే బురదలో ఉంటాయి కదా, అది నువ్వు ఏం చేయాలంటే వాళ్ళని నువ్వేం కంగారు పడుద్ది అనమాట అండి. ఎందుకంటే నేను నీ జ్ఞాపకంలో ఉన్నాను. అన్ని అక్కడ కొద్ది ట్రబుల్ పడవలసి వస్తుంది. అక్కడ నువ్వు వెయిట్ చేయాలన్నారండి. అంటే ఎందుకు వెయిట్ చేయాలంటే ఒక వాసన నీకు చూపిస్తాడు. చూపించేసరికి మనలో ఇంత బలీయమైన వాసన ఉన్నాయా, ఏ కారణం వల్ల పూర్వజన్మలో ఇది తెచ్చిపెట్టుకున్నాము, ఇప్పుడు ఏదో కారణం వల్ల మనం పూర్వజన్మలో ఈ బలహీనతను వాసన తెచ్చిపెట్టుకున్నాము. ఇప్పుడు భగవతంలో ఉన్న భగవంతుని అనుభవం అక్కడికంటే ఇది వస్తాను కదా అని చెప్పి ఆ టైంలో నిన్ను ఏం చేస్తాడంటే నా జ్ఞాపకంలోనే ఉంచుకొని చూపిస్తాను అంటే నేను నా జ్ఞాపకంలో ఉంచుకొని నిన్ను నా జ్ఞాపకంలో ఉంచుకుంటాను, నిన్ను ఎలా ఇడిచిపెడతాను అసలు అని నిన్ను నా జ్ఞాపకంలో ఉంచుకుని ఆ బురదనే ఆ బురదలో ఉన్న చిట్టి చేపలని చూపిస్తాను. సూక్ష్మ రూపంలో అనేది గెలవటం మొదలెడతాను. ఆ సూక్ష్మ రూపంలో అనేది గెలవటం మొదలెసి నా జ్ఞాపకంలో ఉంచుకుని చూపించాను కనుక నా జ్ఞాపకంలో ఉండే బురదలో ఉన్న చేపలని చూసి ఏం చేస్తాం. ఒక రోజు వస్తుంది, ఒక రోజు వచ్చాకని అది ఏం చేస్తుందంటే అంతే చూడటం అనే పని చెయ్యాలి. కొంచెం వెయిట్ చేసి కంగారు పడద్దు. ఏ కారణం వల్ల మనం పూర్వజన్మల్లో ఏదో చేసి ఉంటాము, ఏ కారణం వల్ల మనకి బలహీనత, అంత బలీయమైన బలహీనత ఉందా, అయ్యో మనకి ఇలాంటి బలహీనత ఉండకూడదే, మనం భక్తులం కదా, ఏంటి మనకి ఏదో ఇంకా స్వార్థం ఉన్నట్టుంది,
ద్వేషం కనిపిస్తుంది, ఈర్ష్య కనిపిస్తుంది. ఇవన్నీ పూర్వజన్మల్లోయే. ప్రతి జన్మత అయితే మనం నాన్నగారితో ఇట్లా అనుబంధాలు పెట్టుకుని బాగానే ఉంటున్నాం కదా, అలా అనిపిస్తుంది. అందు గురించి నిన్ను ఎక్కడ తిప్పినా, ఏ ఇల్లు తిప్పినా, ఏ ఊరు తిప్పినా, ఏ ఇంటికి తిప్పినా, నేను బయట ఉంచినా లోపల ఉంచినా నా జ్ఞాపకంలో ఉంచే నీ చేత అన్నీ చేయింతాను, అన్నీ చూపింతాను అని తిరుగుతాను. అలా నువ్వు కంగారు పడకుండా లోపల అలా వెయిట్ చేసావనుకో, ఒక రోజు వచ్చిందనుకో ఒక బలహీనత, ఆ బలహీనతను చూడు, ఆ చూసి అంత మాత్రం చేత లోపలికి ఏమి వెళ్ళిపోదు అలాగనమాట అండి. అలా చాలా సార్లు వస్తూ ఉంటుంది. గురువు నీకు చూపిస్తూ ఉంటాడు. అలా వచ్చినప్పుడల్లా దాన్ని చూస్తూ ఉండు. దాంతో తాదాత్మ్యం చెందొద్దు. మా మీద నువ్వు దానికి నువ్వు తొలగించుకోలేవు. అలాగే అది ఏ కారణం వల్ల వస్తుంది అని చూసుకుంటూ వెయిట్ చేస్తే ఒక 5-6 సార్లు వచ్చి నువ్వు దాంతో ఆ బురద అంటించుకోకుండా ఆ చిట్టి చేప వాటితో తాదాత్మ్యం చెందాలి వాటి జోలికి వెళ్ళకుండా కన్నా ఉన్నట్లయితే వాటిని క్షీణించిపోతారు. అలా చూపించి చేయవలసి వస్తుంది. ఒక్కసారి చూపించి తీసేసే వాసన కాకుండా డైలీగా కంటిన్యూగా 15 రోజులు 4-5 సార్లు 15 సార్లు ఆ వాసన తీసుకొచ్చిన వాసననే బలీగా తీసుకొచ్చి చూపించవలసిన అవసరం గురువుకు కొన్ని ఉంటాయి కొన్ని సందర్భాల్లో. ఆ పనులన్నీ మేము చేసుకుంటాం, మీకు ఎందుకు నాన్నగారు ఆ పనులు మన చేయమని చెప్పలేదండి. ఆ పనులన్నీ నీకు తెలిసినా తెలియకపోయినా చేసుకుంటాము. మా దగ్గర ఉన్నప్పుడు నేను ఏం చేయలేవు, ఆ బురద ఏం చేయలేదు, ఆ బలహీనతలు కూడా ఏం చేయలేవు. అది గుర్తుంచుకో. వాళ్ళు బురద ఏమన్నా చేస్తే బురద నీకు అంటుకుంటే పర్వాలేదు. బురద నేను మా జ్ఞాపకంలో ఉన్నని చెప్పులు బయట బురద కానీ లోపల బురద కానీ నేను అంటుకోకుండా చూసుకుంటాడు. ఇండిపెండెంట్ చేస్తాడు వాడు గురువు. ఆ పని నాన్నగారు చేసి పెట్టలేదనుకోండి, జ్ఞానం ఎలా అవుతారండి అసలు? అవన్నీ చేసి పెట్టడానికి ఆయన దేహం ధరించి గుండెకి ఎందుకు వచ్చారండి? మనకి ఏం చేసి పెట్టడం కోసం వచ్చారు? అయితే మనకి ఏదో చేసి పెట్టడం కోసం వచ్చారు. ఏం చేసి పెడితే కోసం వచ్చారు? ఆయన ఎక్కడున్నారో అక్కడ తీసుకెళ్ళడం కోసమే వచ్చామంటున్నారు. పోనీ ఆయన ఏ ఊళ్ళో ఉన్నారని చెబుతాం మరండి. ఆయన ఏ ఊళ్ళో ఉన్నారు, ఎక్కడున్నారు, ఏ ఇంట్లో ఉన్నారు, ఏ ఊళ్ళో ఉన్నారని చెబుతామండి. పోనీ ఇక్కడికి వస్తే ఇక్కడ సన్నిధిలో ఉన్నారు, సన్నిధి ప్రభావం ప్రజెంట్ చేస్తుందండి. చాలా వైభవం అండి. ఇక్కడ చేయవలసినవన్నీ అర్చన ఆరాధన చెయ్యాలండి. మీకు అది ఎలా అయితే మరి అందుకని భౌతికంగా కూడానండి, భౌతికంగా మనం చేసే పని ఎలా చెయ్యాలో మనతో చేతు నువ్వు భౌతిక జీవితంలో అద్వైత భావన వద్దు, ద్వైతంగానే ఉండు. అంటే ద్వైతంగానే ఉండంటే లోపల అద్వైత భావన పెరుగు లోపల అద్వైత భావన పెంచుకుంటేనే. అందుకు భౌతిక జీవితంలో నీ ఉపాధి ద్వారా నీ దేహం ద్వారా నువ్వు చేసే పని పెర్ఫెక్ట్గా ఉంటాననుకో, భగవంతుడు ఎలా చేయమని నీకు చెప్పాడో అలా జాగ్రత్తగా నువ్వు చేస్తున్నావు అనుకో. కానీ అలా పెర్ఫెక్ట్గా ఉంటున్నావు అనుకో, నీకు తెలియకుండా లోపల భౌతికంగా ఈ భౌతిక జీవితంలో ఉపాధి ద్వారా చేసే పనుల వల్లనే అప్పుడు గురువు ఏం చేస్తాడంటే లోపల యవాలు చేసిస్తాడు. యవాలనేది లోపల అద్వైతానికి సంబంధించి లోపల అన్నమాటండి. ఇప్పుడు భౌతిక జీవితంలో ఏదో నీ ఉపాధి ద్వారా దేహం ద్వారా పని జరుగుతామంటే దీనికి ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని పరలోకంలో అనుభవించాలని చెప్పి సత్వగుణం నీకు ఫలితాన్ని దాస్తుంది. అది ఫలితాన్ని దాయకుండా ఫలితాన్ని అది దాస్తుంది. నువ్వు దాన్ని నమ్ముకు కూర్చుంటున్నావు, సత్వగుణాన్ని నమ్ముకుని అది ఫలితాన్ని దాస్తుంది. గురువు దాని చేత ఫలితాన్ని కూడా దాయనివ్వటం లేదండి, ఆయనని చెప్పి నాన్నగారు అదండి. ఫలితాన్ని దాచిందనుకోండి నెక్స్ట్ జన్మ తీసుకొస్తుంది అనమాట అండి. అందుకు నెక్స్ట్ జన్మ రాహిత్యం చేద్దామని కదండి మరి మీకు 100% జన్మ రాహిత్యం చేద్దామని నాన్నగారు ఉదయం అండి మన అందరికీనండి. ఈ సత్వగుణం ఏం చేస్తుందంటే ఫలితాన్ని దాస్తుంది అనమాట అండి. అందుకు ఫలితాన్ని కనుక అది దాయకుండా జ్ఞానమే నీకేం చేసి పెడతాడంటే అది ఫలితాన్ని దాస్తాన్ని సత్వగుణం. అది కూడా దొంగ. అందుకు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అది ఫలితాన్ని దాయకుండా ఎప్పటికప్పుడు పనిలోనే ఫలితాన్ని చూస్తున్నావు అనుకో, పని చేస్తున్నప్పుడే ఫలితాన్ని అనుభవిస్తున్నావు అనుకోండి. పని చేస్తున్నప్పుడే పనిలోనే ఫలితాన్ని అనుభవిస్తున్నావు అనుకోండి. పని చేసినప్పుడే ఫలితాన్ని అనుభవిస్తే ఇక్కడ పూజ చేసినప్పుడే బ్రాహ్మలు అయ్యో కలశాలు అయ్యి పెట్టి పూజ చేసి
ఆ నీళ్ళు చల్లుతారు కదండి. ఆ నీళ్ళు చల్లినప్పుడు అండి ఆ నీళ్ళు చల్లినప్పుడు ఆ నీళ్ళు మన నెత్తిమే పడితే బాగుంది అనిపిస్తుంది కదండి. అలా నీ ఉపాధి ద్వారా దేహం ద్వారా భౌతిక జీవితంలో నువ్వు పని చేస్తావు కదా. ఆ పని చేసినప్పుడు ఆ ఫలితాన్ని రాస్తాను అది ఫలితాన్ని దాయకుండా పనిలో ఫలితాన్ని అనుభవిస్తున్నాం అనుకో, అప్పుడు ఈశ్వరుడు ఆశీస్సులు అక్కడే అంటే ఫలితాన్ని అక్కడే చూపిస్తాడు. ఆయన ఆశీర్వాదం ఇక్కడే ఉంటుంది, పరలోకం వెళ్ళి అనిపించక్కర్లేదు. పుణ్యాన్ని దాస్తాంది, పరలోకం వెళ్ళి అనుభవిందాం అనమాట. అలాగేం చేస్తామంటే పనిలోనే నిన్ను మన ఉపాధి ద్వారా దేహం ద్వారా పని చేస్తున్నప్పుడే ఆ పని భగవంతుడు మనం ఎలా చేయమని చెప్పాడు, ఎలా చేసుకోమని చెప్పాడు అది లేకుండా అలా చూసుకుంటామంటే అదండి ఆ పనిలోనే ఆశీర్వదించబడిపోతాం. పనిలోనే ఆశీర్వదించబడిపోయినప్పుడుగా ఆశీర్వదించబడిపోతాం. పనిలోనే పడిపోవడం అంటే ఇంకా పరలోకానికి ఫలితం దాయుడు సత్వగుణం. ఇక్కడ లోపల చైతన్యంలో ఎవాలైపోతుంది. భౌతికమైన పని వలన నీ ఉపాధి ద్వారా దేహం ద్వారా ఏ పని జరిగినప్పటికీ కూడా ఈ భౌతికమైన పనులు ఏది చేసుకుంటామో మన ఇష్టం అండి. ఇప్పుడు ఎక్కడ ఏ పని చేయవలసిన అవసరం ఉంటే అక్కడ పని మామూలుగానండి. భగవంతుడు ఏమో మరి మనకి బంధువులు చుట్టాలు కాకపోవచ్చు, స్నేహితులు కాకపోవచ్చు, బంధువులు కాకపోవచ్చు, ఎక్కడైనా ఒక్కోసారి ఆటోమేటిక్గా మరి ఎక్కడ మనకి ఏం తలంపులు కలగజేస్తాడో, ఎవరి చేత ఏం చేయిస్తాడో ఇవన్నీ మనకు అసలు తెలియదు కదండి. అంత గురించి ఫలితాన్ని ఎప్పుడైతే సత్వగుణం దాయకుండా అక్కడ ఎక్కువ జాగ్రత్త తీసుకోమని చెప్పారు. అది నీకు అదండి. అంటే ద్వైతంలోనే నీ ఉపాధి ద్వారా దేహం ద్వారా చేసేమని పెర్ఫెక్ట్గా చెయ్యి. అలాగని చెప్తే లోపల జ్ఞానంలో ఎవాలవుతుంది. అద్వైతంలో ఎవాలు చేసేస్తాడు గురువు అనమాట అండి. ఆ నీళ్ళు ఎత్తి మీద ఇక్కడ చల్లితేనే ఆ రోజు మనకి ఆ నీళ్ళు చల్లితే ఆ రోజు ఆశీర్వదించబడ్డామనిపించింది కదండి. అదిలోనే ఫలితాన్ని దృష్టిలో పెట్టుకోకుండా పనిలోనే ఆశీర్వదింపబడేటట్టుగా చూసుకునే జీవితం ఎలా పనిచేస్తాము. మరి చెప్పటం రాదండి, జ్ఞాపకం కానీ ఆయన వస్తూ అనుకూలంగా చెప్పటం అనండి. అందుకే మాటలు అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేమండి. మాట గుర్తొచ్చినా మనం అనుభవించడానికి సరిపోతుంది కదండి. తిరిగి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మామూలుగా తడబడినట్టు ఉంటుంది కదండి. అందుకే ఒకసారి నాన్నగారు హైదరాబాద్లోని మా మమ్మీని మీరు సత్సంగం ఇంకా ఇప్పుడు భయం నయమేనండి. అది హెల్ప్ ఎంకరేజ్మెంట్ ఏంటండి, నేను ఈ ఆధ్యాత్మికంగా దేవాలయానికే పరిమితం అయ్యాను కాదని ఒక 4 గోడల మధ్య పడుతున్నానండి. ఇక ఈ జిన్నూరు వచ్చాక పాపం ఈ భక్తుల ప్రేమ చూస్తే అంటే టీచింగ్ నాన్నగారు ఏమని చెప్పారంటే, టీచింగ్ కష్టం ఏమీ ఉండదమ్మా, టీచింగ్ నువ్వు మనుషులందరినీ చూసి భయపడుతున్నావు అంటే. ఎందుకంటే మామూలుగా వినేవాళ్ళ పట్ల ప్రేమ ప్రేమ ఉండాలి. ఏ టీచర్కైనా కొంచెం వినేవాళ్ళ పట్ల ప్రేమ అంటే గురువుడి జ్ఞానులు గౌతమ బుద్ధుడు వీళ్ళందరూ ఎత్తని భూమిని తట్టడానికి వచ్చారండి. అది అవతార పురుషులు అవనండి. వాళ్ళు మనం అనుగ్రహించక్కర్లేదండి, ఎవరిని ఆశీర్వదించక్కర్లేదండి. అనుగ్రహించే శక్తి ఆశీర్వదించే శక్తి మనకి ఎక్కడ ఉందండి, అది లేవు కదండి. ఇదండి మరి కాకపోతే మన ఇంట్లో మన పిల్లల క్షేమాన్ని ఎలా కోరుకుంటున్నాము. అలాగే సత్సంగం దగ్గరికి వెళ్ళే వాళ్ళు నలుగురి చెప్పొస్తే వాళ్ళు ఆశీర్వదామని నువ్వు ఆశీర్వదామని ఎవరు ఆశీర్వదారు? ఎన్నోళ్ళు ఆచరించాలా, చెప్పి కూడా ఆచరించాలా అంటే. ఎందుకంటే కొన్ని ఎలాగ ఉపయోగపడుతున్నాయి ఏంటంటే, ఇది కూడా దేవతలు కూర్చుని వింటారండి. చెప్పివాడు తర్వాత మళ్ళీ ఈ మాట మనం చెప్పాము ఆచరించాలని సిగ్గేసేటట్టు చేస్తారనమాట. మాట చూస్తే వాడుక భాషలోకి వచ్చేసింది నాన్నగారు చెప్పిన మాట. తిరగా ఆచరించొస్తే లేదని తెలిసిపోతుంది కదండి. ఇప్పుడు నాకు ఇందులో ఎన్ని మాటలు నేను ఆచరిస్తున్నాను, ఆచరణ లేకుండా చెబుతున్నానని చెప్పి, మరి నువ్వు చెప్పి నువ్వు ఆచరించకపోతే ఎవరు ఆచరిస్తారని ఊరుకోరు కదండి నాన్నగారండి. అంటే అలా వినేవాళ్ళు అందరూ ఆచరిస్తారండి. అంటే వినేవాళ్ళు ఈ వినేవాళ్ళ పట్ల అండి కొంచెం వాళ్ళ క్షేమాన్ని అయినా కోరగలిగితే, క్షేమాన్ని అంటే ధ్యానంగా కూడా కోరలేమండి. అంటే ఇంట్లో కుటుంబం పట్ల పిల్లల పట్ల ఎటువంటి అభిప్రాయం ఉందో తెలుసుకున్నామండి. పిల్లల పట్ల ఎటువంటి క్షేమాన్ని కోరుతామో కొని అదే పోనండి. అది ఆ మమకారమే కొంచెం వ్యాప్తం ఇదండి. ఆ పిల్లలు నలుగురే మనవాళ్ళు అనుకుంటున్నాం. ఈ సత్సంగం నాన్నగారి భక్తులు కూడా మనవాళ్ళే కొంచెం
అని మా నాన్నగారు మాట వినటానికి ఇంత టైం ఖర్చు పెడుతున్నారు కదండి. అందరూ నాన్నగారిని చూసి శ్రవణం చేసి మననం చేసుకుని వాళ్ళే కదండి మామూలుగానండి. కనీసం నాన్నగారి మాటకైనా కొంచెం న్యాయం వస్తువు అనుభవంలో లేకపోయినా ఆయన మాటకైనా న్యాయం చేకూర్చాలి కదండి. అందుకు వినేవాళ్ళ పట్ల కొంచెం ప్రేమ ఉంది, వినేవాళ్ళు ఎక్కువ ప్రేమ చూపించున్నారండి. ఆ వినేవాళ్ళ దగ్గర ఎక్కువ నుంచి ప్రేమ కనపడతామంటే ఆ చెప్పేవాడికి ప్రేమ రాకుండా రాస్తుందని వినేవాళ్ళే చెప్పేవాళ్ళ దగ్గర ప్రేమను తీసుకొస్తున్నారు అనిపించిందండి. అది గురువు వాళ్ళకి కలగజేయండి, వీళ్ళకి కలగజేయండి, అదంతా నాన్నగారు చేసుకునే పని కదండి. అంటే అటువంటి ఆ మహాత్ముడు చైతన్యం దేహం ధరించుకుని భూమి మీదకి వచ్చి ఇవాళ మామూలుగా శరీరం పుట్టినరోజు మరి అది ఇది లోక కళ్యాణం అని భక్తులందరికీ ఆనందం కదండి. లోక్షము ఇప్పుడు 23వ తారీఖు లెక్కన ఇప్పుడు నాన్నగారు ఉండగా జరిగిందండి. ఇది పుట్టినరోజు కూడా నాన్నగారు ఉండగా కూడా కోడూరు భక్తులు అయ్యి చేసుకునేవారండి. భాద్రపద పౌర్ణానికి నాన్నగారు పుట్టినరోజు స్థితిని బట్టి చేసుకునేవారు. తర్వాత చేసుకున్నామని నాన్నగారితో అయ్యి వచ్చి చెప్పేవారు అయ్యింది. అందుకని ఇలా వచ్చేసరికండి అందరు అవతార పురుషులు, అందరు మహాత్ములు అంటే ఎందరో మహానుభావులు అందరికీ వందనం అన్నట్టండి. నాన్నగారు ఉండగా పంటే కూడా రామకృష్ణుడి గురించి, వివేకానంద ఫంక్షన్లన్నీ కూడా అంటే అన్ని రూపాల్లోనే ఉన్నది నాన్నగారి అనే భావంతో. అంటే ఫస్ట్ నాన్నగారు కదా మనకి, కానీ మిగతా రూపాల్లో కూడా ఉన్నది నాన్నగారు అనిపిస్తుంది కదండి. నాన్నగారికి అంటే భగవంతుడు అంటే ఎలా ఉంటాడు, ఏంటి, దేహం ధరించి భూమి మీద వస్తే అది ఏం చేస్తాడు, అవన్నీ మనం ఏమో ఎప్పుడైనా మరి ఏ యుగాల్లో మనం చూసామో లేదో తెలియదండి కదండి. అందుకు అవన్నీ పుస్తకంలో చదవటం వేరునండి. అంటే అసలు భగవంతుడు అంటే ఎలా ఉంటాడో తెలియక, ఎలా మాట్లాడతాడో తెలియక, ఎలా తిరుగుతాడో తెలియకండి. అంటే ఇప్పుడు నాన్నగారు దేహం ధరించి ఈరోజు నాన్నగారు పుట్టినరోజు దేహం ధరించారంటే, చైతన్య దేహం ధరించిందంటే ఆ దేవుడు ఎలా నుంచుంటాడు, ఎలా కూర్చుంటాడు, ఎలా మాట్లాడతాడు, ఎంత సామాన్య జీవితం, ఎంత సామాన్యుడిగా ఉంటాడు, అవన్నీ అది చూసుకున్నాను కదండి. అది భాగవతం అంతా కృష్ణుడు లీలలండి, భగవద్గీత అంతా సబ్జెక్ట్ అండి. అయినా ఆయన ముందు లీలలన్నీ వైభవం కదా. లీలలు ఉంటేనే, లీలలు తెలిస్తేనే భక్తి ఏర్పడుతుందండి. అందుకని చెప్పి మామూలుగా నాన్నగారు లీలలు అవన్నీ చూసుకున్నాను మామూలుగానండి వచ్చండి. ఇప్పుడు ఆయన అసలు ఎంత భౌతిక జీవితంలో కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు భీమవరం కేంద్ర గారు అని ఉంటారు కదండి కదండి. ఇప్పుడు అది సిచ్యువేషన్లో అనవసరం ఉండదు మనకండి. అవి నిన్న నాన్నగారికి ఎంతో 10,000 ఎంత ఎప్పుడో ఏదో నేను గిఫ్ట్ కింద ఇచ్చానని పేపర్లో వేసారండి. నాన్నగారికి ఏం తెలియదండి, అసలు పేపర్లో వేసినట్టు తెలియదు, నాన్నగారికి ఇవ్వడం లేదండి. అది అయిపోయిందండి. ఎవరో చెప్పారండి, భక్తులు మా ఒంట్లో మీటింగ్ జరుగుతుంటే నాన్నగారి దగ్గరికి వచ్చి ఏదో చెప్పారండి, మామూలుగా అన్నారు, అలాగండి అని అన్నారండి. అదండి తర్వాత అండి అంటే ఎందుకంటే సిచ్యువేషన్స్ ఆయన చుట్టూ తిరిగినప్పుడు ఆయన సిచ్యువేషన్ చూసుకునండి భౌతిక జీవితంలో మనం ఎక్కడ ఉండి ఎలా ఉండాలన్నది అది భౌతిక జీవితం నేర్పింది కూడా నాన్నగారండి అన్నది. అది ఆధ్యాత్మిక జీవితం తర్వాత విషయం అండి ఇదండి. తర్వాత అండి చాలాసార్లు అండి అలా జరిగిపోయాకనండి చాలాసార్లు భీమవరంలో లీడర్ గారి ఇంటి దగ్గర మీటింగ్ జరిగిందండి. అది ఎక్కడ పెట్టిపోరండి, వెళ్ళిపోరండి, ఆ ఇంటికి వెళ్ళారు, చాలా చెప్పి కూర్చునివ్వరండి. నాన్నగారు ఒకసారి అన్నారండి, లీడర్ గారు అలా కనిపించారండి, ఆ ఇంటికి వెళ్ళి కూర్చునివ్వరండి, మామూలుగా ప్రశాంతంగా మాట్లాడేవారండి, అన్నీ చేసేవారు ఇదేనండి. కానీ ఇప్పుడు ఏనాడు కూడానండి లీడర్ గారు మీరు నాకు ఇవ్వలేదు కదండి, పేపర్లో వేయించారు ఏంటి అనే మాట వాడలేదన్నారండి. దాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలనిపించిందండి. అసలు నాకు మనకి ఎవరైనా పెట్టకుండా పెట్టానన్నారనుకోండి, ఇవ్వకుండా ఇచ్చానన్నారనుకోండి, మనకి ఏమన్నా ఉపకారాలు చేయకుండా చేసామన్నారనుకోండి, అప్పుడు ఈ అహంకారం దెయ్యమైపోతుందండి. అసలు అసలు భౌతిక జీవితంలోనండి అదండి. అంటే దీని శాస్త్రాలు ఎలా వచ్చాయి, దీని శాస్త్రాలు ఎలా విజృంభిస్తాయో మనకు తెలుసండి. ఈ మనసుకి అజ్ఞానికి అహంకారకు సంబంధించిన అనుభవం ఉంది కదండి ఈ జీవితం. అంటే చైతన్యం అంటే ఎలా ఉంటుందో దాని శాస్త్రంలో దాని నడవడికలు, పోలికలు, థీరీ అవన్నీ ఎలా ఉంటాయో మనకు తెలియదు కదండి. అలా దేహం ధరించి ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు అండి
అలాంటి సిచ్యువేషన్లో ఒకటి కాదండి, మామూలుగా ఎన్నోనండి మామూలుగానండి. అలా చూసినప్పుడు అంటే అయితే చైతన్యం దేహం ధరించి భూమి మీదకి వచ్చినప్పుడు అది ఆ వాడుక భాషలో కనిపిస్తున్నారు, మామూలుగానే మాట్లాడుతున్నారు, మామూలుగానే ఉంటున్నారు. మనం అలా ఉంటేనే కానీ ఆయన ఆయనతోటేమో అవి మాట్లాడితే ఉండేవారేనండి. పైగా నేను ఎప్పుడు నాకు ఏది అసలు అలా అనలేదని ఆయన దగ్గర ఉండగా అనలేదులేండి. తర్వాత అదే ఇది అన్నారు కానీ ఆ లీడర్ గారు అన్ని సార్లు అక్కడ కూర్చొని మాట్లాడని కనిపించాను కానీ లీడర్ గారు కొన్ని మీరు నాకు ఇవ్వలేదు కదండి, అలా పేపర్లో వేసారండి అనే మాట వాడలేదు అన్నారండి. అదండి అందుకు మనం ఎక్కడ ఏది వాడాలి, ఏది వాడకూడదు, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు అలా ఉంటేనే కానీ ఆయన అనుభవంలోకి రానని చెప్పి తెలియజేయటంలోనూ అంటే భౌతిక జీవితంలో కూడా మనం ఎలా ప్రవర్తించుకోవాలి అని చెప్పి అంటే జీవితాన్ని మలుపు తిప్పడానికి, జీవితాన్ని మార్చడానికి అంటే అందుకే ఒక గంట పూజ జపం ధ్యానం కేటాయింపు చేయలేదండి నాన్నగారు ఎక్కడానండి. జీవితాన్ని టర్నింగ్ తిప్పుకొచ్చారనమాట అండి. అంటే జీవితాన్నే పూజగా మార్చేద్దామనండి. ఇంకా టైం అంతా కలిసి వచ్చేసేలాగానండి. ఈడేమో పూజ చేసి జపం చేసి ధ్యానం చేయండి 1 గంట 2 గంటలో పరిమితం చేసి ఉందండి. అది అలా పరిమితం చేయలేదు, తేలికైపోయిందండి అందరికీనండి. అంటే ఎందుకంటే పోనీ నాన్నగారు అలా మనం అట్లా మనకి భగవంతుడి అనుభవంలోకి రావాలంటే నాన్నగారు ఎలా చెప్తే అలా ఉండాలి. ఆయన అందుకు నా జీవిత విధానం సబ్జెక్టు 50%, కానీ జీవిత విధానాన్ని విడిచిపెట్టొద్దని చెప్పారు. ఇప్పుడు మా జీవితాన్ని విడిచిపెట్టొద్దు, మా జీవిత విధానం చూశారు కదా, చూసినోడు అందుకు అంటే అలాగా మనకి చైతన్యాన్ని అనుభవంలోకి తెచ్చుకునే ముందు నాన్నగారి మాటను తీసుకుని ఆ మాటగానే మనం జీవించాలి. ఆయన మాటను తీసుకుని అనండి మన దైనందిన జీవితంలో మనం పోనీ వస్తువు అనుభవం లేదు, అది వేరే విషయం అండి. అది అనుభవంలోకి నేనే వస్తాను నా స్వరూపంగా, నేను స్వరూపంగా అనుభవంలోకి రావటం అనే పని నాకు ఇడిచిపెట్టమన్నారండి నాన్నగారు. వందాగా చెప్పారు, గుండె మీద చేసాం. అది ఆయన చూసుకుంటానన్నారండి. నువ్వు ఎలా ఉండాలంటే నువ్వు చూసుకో, నీ వరకు చూసుకోవాల్సింది ఏంటంటే ఎలా ఉండాలండి. అందు గురించి ఈ భౌతిక జీవితంలో అందరి ఉపాధుల ద్వారా, అందరి దేహాల ద్వారా మరి ఎక్కువ తక్కువ కాదండి. భగవంతుడు ఏదేదో చేసుకున్నారండి. అదేంటి అంటే ఇది అదేంటి అంటే పరిమితులుగా కాకుండా అనమాట. అదేంటి ఎక్కడ అవసరం అనుకోండి, మన అవసరం ఎక్కడ ఉంది, మన అవసరం ఎక్కడ ఉందనుకుంటే అక్కడ పడవలసి వస్తుందండి నాకు అదృష్టాన్ని. మన అవసరం ఎక్కడుంటే అక్కడే ఉంది. అవసరం లేదనుకుంటే మనం కల్పించుకోక్కర్లేదు అనమాట అండి. అవసరం అంటే ఇడిచిపెట్టకూడదండి. అలాంటివి కూడా కొన్ని జీవిత విధానాన్ని టర్నింగ్ తిప్పి మామూలుగా మరి అలాంటివి చూసిన వల్ల ఇంకా ఇది మామూలుగానండి. మనమేమో అండి కొన్ని మనం వడ్డీ వ్యాపారం చేయటం లేదనుకోండి, ఎవరైనా మనం వడ్డీ వ్యాపారం చేస్తున్నాం అనుకుంటున్నారు అనుకోండి మామూలుగా అండి. మనకు వచ్చిన నష్టం ఏంటండి అసలు అండి అదండి. అదిగో నేను చేయటాలి కదా నన్ను ఎలా చేస్తున్నారని అనటం ఏంటి అది అంటే అలా అసలు భౌతిక అంటే చాలా వరకు భౌతికలోంచి బయటకు తీసుకొస్తే కానీ మరి ఆధ్యాత్మిక లోపలికి మలసలేరు కదండి. అందుకు ఎందుకంటే ముందు భౌతికంలో ఎలా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా చేసేయాలండి. ఒకవేళ మనసు బయటకు వెళ్ళిపోతుంది అనుకోండి భౌతిక జీవితంలోనండి. ఇప్పుడు అంటే నాన్నగారు ఇప్పుడు మనకి భౌతిక విషయాల్లోకి భౌతికంగానే అలా మనసును కూడా అలా జైల్లో పెట్టినట్టు కట్టేసినట్టు ఉండకూడదండి. దాన్ని డైరెక్ట్గా ఇడిచిపెట్టేయటమే. ఎక్కడికి పుల్లో పెట్టిన బోన్ని ఆ బోన్లో ఉండని చెప్పి బాగానే ఉంటుంది, ఇడిచిపెట్టాక మళ్ళీ గాంటలు అంటుందండి. అలా కాదండి, దాని శాస్త్రాలు ఎలా ఉంటున్నాయి, దాని ప్రవర్తనలు ఎలా ఉంటున్నాయి, బయటికి ఎలా ఉంటున్నాయి అండి. అదే ఏదైనా ఒక సంఘటన, ఒక సిచ్యువేషన్ భౌతికంగా దేనికైనా ఆకర్షింపబడ్డాం అనుకోండి. అందుకనండి అదండి అంటే ఇప్పుడు నాన్నగారి మాట కంటే విలువైంది అది. ఇప్పుడు మనం ఏ అయితే కల్పించుకుంటామో, ఏ అయితే చూస్తున్నామో, ఏ అయితే అనిపిస్తున్నామో అవన్నీ చూసుకుంటూ ఉంటాం కదండి. అదే అనుభవించేనే కదండి. అంటే అంతకంటే విలువైంది అనేది నాన్నగారు ఒకసారి అన్నారు ఏంటంటే ఇప్పుడు ఆయన చెప్పవలసిందంతా చెప్పారండి. అంటే భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, నేను గుర్తింపు ప్రతి ఒక్కడికి తీసుకొచ్చాను ఉన్నాడనమాట అండి. అయితే అండి ఇప్పుడు ఒక పెంపుడు కుక్క ఉంటుంది కదండి, ఆ పెంపుడు కుక్కని పెంచుకుంటారు కదండి.
అది ఆ పెంపుడు కుక్కను పెంచినప్పుడు అది శుభ్రంగా వాళ్ళన్నీ దానికి ఫుడ్ అంతా బాగా పెడతారు కదండి. ఆ ఫుడ్ అవి పెట్టినప్పుడు అది శుభ్రంగా టేస్ట్ చేస్తుందంటండి. మామూలుగా మాంసం కూరలు చేపల కూరలు ఏవి పెడతాయి దానికి పేడ పెడతాయి కదండి, అన్నీ టేస్ట్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ అనుభవిస్తుందంటండి ఆ పెంపుడు కుక్క. అలాగండి మరి మనం ఉన్నాం అనుకోండి, అది ఊరి మీద తిరిగి కుక్కలు అంటున్నారండి. అంటే కాకపోతే అది చెప్పడం కోసం కుక్కలు అనను. అది ఊరి మీద కుక్కలు తిరుగుతాయి కదండి, మరి బయట కుక్కలు తిరుగుతాయి కదండి. మనం పెంచిన కుక్కను జాగ్రత్తగా చూసుకుని పెంచుకుంటామండి. ఆ బయటకు వచ్చిన కుక్కకి బయట నుంచి ఒక కుక్క వచ్చి మన ఇంట్లో సొరబడింది అనుకోండి, సరిపడి ఏదన్నా అప్పుడు ఏదో బొక్కి తినేస్తాను అనుకోండి, తినేసినప్పుడు ఈ కుక్క ఉంది కదండి, పెంపుడు కుక్క ఉంది కదండి, అది రుచిగా ఎంజాయ్ చేస్తూ టేస్ట్ చేస్తూ అనుభవిస్తుందండి. ఈ బయట నుంచి వచ్చిన కుక్కకి ఈ ఇంటికి ఒక యజమాని ఉన్నాడు, ఆ యజమాని కర్రొచ్చుకుని నేను వచ్చాను జాగ్రత్తగా కర్రొచ్చుకుని నన్ను కొట్టేస్తాడు అని చెప్పండి బొక్కేస్తుందంటండి. బాబు టేస్ట్ చేయకుండా దొంగతనంగా తింటాను కదండి, అది బొక్కేస్తుందంటండి. అలాగే ఒక జ్ఞాని సహవాసం చేశాక, గురువు సహవాసం చేశాక ఎక్కడ ఏది ఎంజాయ్మెంట్ నువ్వు చేస్తావు నా దొంగ దాని గురించే బాగలన్నానండి. అంటే కరెక్ట్గా నువ్వు ఏదో చేస్తున్నావు అనుకోండి కరెక్ట్గా నీకు యజమాని గుర్తొస్తాడండి. అంటే నువ్వు దేన్నైతే ఎంజాయ్ చేస్తున్నావో దేన్నో ఎంజాయ్ చేస్తున్నాం కదండి మామూలుగానండి. అది ధ్యానానికంటే భగవంతుడి అనుగ్రహానికంటే భగవంతుడు చెప్పిన మాట కంటే విలువైందా అని గుర్తు చేస్తాడంటండి ఆ యజమాని. అది పూర్తిగా ఎంజాయ్ చేయదంటండి, ఏదో కొంచెం అనుభవించేసి మనం బొక్కేసి వచ్చేస్తుందండి ధ్యానండి. యజమాని గుర్తొస్తాడు, ఆ దెబ్బలు కొడతాడని భయం ఉంటుందండి, ఆయన మాందంటండి. అలా కొంత భాగం ఏంటంటే దొంగకు అనుభవించే భోగాలు అనుభవిస్తుంది మనసు. అలవాటు పడిపోయింది కదండి. యజమాని ఉన్నాడని తెలుసండి, అక్కడ మన యజమాని ఉన్నాడని తెలిసింది అక్కడ ఎంజాయ్మెంట్ మానేస్తుందంటే మాందంటండి, వెళ్తుందంటండి. వెళ్తే అక్కడ గుర్తొస్తాడంటే ఎంజాయ్ చేస్తామంటేనండి. ఆ ఎంజాయ్ చేస్తామంటే గుర్తొస్తే మరి ఇంకేం చేస్తుందండి, ఆ యజమాని గుర్తొస్తే ఇప్పుడు అది ఏదైనా ఎంజాయ్ ఎంత బాగుందని అలాగని చెప్పండి. పూర్తిగా ఎంజాయ్ చేయడానికి లేదు భౌతికంగానండి. ఏదన్నా ఎవరికైనా పోనీ ఏదైనా పిల్లలకి ఉద్యోగం వచ్చిందనో అది వచ్చిందనో ఇది వచ్చిందో 4 రోజులు సంతోషించడానికి లేదండి. పోనీ ఏదైనా పరిస్థితులు బాగాలేదు, పోనీ 4 రోజులు బెంగ పెట్టుకుందా అంటే మనకి ఎందుకంటే బెంగ పెట్టుకోవడం అయ్యి కూడా ఇష్టమేనండి. 4 రోజులు బెంగ పెట్టుకుందాము కొన్ని పడుకుని అలాగనుకుంటే అదండి మళ్ళీ అప్పుడే శరీరాన్ని మళ్ళీ యాక్చువల్గా బెంగలేంటి కుంగులేంటి అనండి. పైగా మనసు ఏమో నీదేంటి, ఆ మనసు ఎదుటి వాళ్ళు వస్తువు లేదని తెచ్చుకున్నప్పుడు వాళ్ళు వస్తువు వాళ్ళకి ఎలా అయితే జాగ్రత్తగా చెప్పాలో ఈ మనసు ఎవరిదంటే భగవంతుడిది. అది ఆయన మనసు ఆయనది. ఆయన దగ్గర నుంచి వచ్చినప్పుడు ఎంత స్వచ్ఛంగా శుభ్రంగా పవిత్రంగా ఉందో ఆయన మనసుని నువ్వు ఆయనకి అప్పచెప్పాలి. అదండి దాన్ని నలిపేస్తావేంటి మనసుని, మనసు పొంగిపోయి మనసుని నలిపేసి పొంగిపోయి మనసుని నలిపేస్తా నీ మనసు నీ సొంతమా, అది కూడా నీ సొంతం కాదు, అది దేవుడిది అంటారండి కంచేయండి. అది ఎంత వైభవం అంటే ఎక్కడ అందం అక్కడ కదండి, టైము వేసిందండి. ఏ మాట అందం ఆ మాటదండి, ఎక్కడ వైభవం అది అన్నీ అక్కడే కదండి. అంత గురించి ఏంటంటే అండి దానిగా శరీరాన్ని మనం దేహాన్ని చూసుకుని శ్రవణం చేసి మననం చేసి ఉన్నాం కదండి. డైరెక్ట్గా నెక్స్ట్ జన్మకి ఏమన్నా మరుపు వస్తే మరి ఇంతకు ముందు జన్మలో మరి మరుపు వచ్చింది కదండి. నాన్నగారు దేహం ధరించి మనం తీసుకున్నారండి, చేరామండి. అంటే ఇప్పుడు నాన్నగారు నెక్స్ట్ జన్మకు మళ్ళీ మరుపు మనం మర్చిపోయినా ఆయన అనుబంధం ఆయన తీసుకుంటారు, అది వేరే విషయం అండి. స్మరించుకుంటారు, విడిచిపెట్టరండి. ఇప్పుడు లక్ష్మి శరీరం విడిచిపెట్టాక బలాలు కూడా మనకు కూడా వస్తాయి కదండి. అంటే ఎందుకంటే శరీరం విడిచిపెట్టాక కూడా మళ్ళీ ఇంకా మోకాలు ఏమైనా చిన్న బలహీనతలు ఏమన్నా జీవుడిలో ఉన్నాయనుకోండి, దిగండి అనుకోండి అండి, ప్రముఖులు ఎలాగనండి. మళ్ళీ నెక్స్ట్కి మళ్ళీ శరీరంలో ఏమన్నా స్మరించి సూక్ష్మలోకాలకు తీసుకెళ్ళండి, కొంచెం చూపించండి. మళ్ళీ ఈ శరీరంలో తప్పుకున్న జీవుణ్ణి స్మరించి నెక్స్ట్ శరీరంలోకి మళ్ళీ రాకుండా చేసుకునే పని కూడా చేసేవాడే అది మన కళ్ళు ఎదురుగుండా అలా ఎన్నో మామూలుగా చూస్తున్నాం కదండి. మామూలుగా ఎవరో ఒకరు అలాగే కాలం చేశాక నాన్నగారు ఏమన్నారంటే నా పట్ల విశ్వాసం గలమా, అదే
విశ్వాసపాత్రురాలన్నారండి. అదండి విశ్వాసపాత్రురాలన్నారు. ఆ మాట మనం విన్నాము. విశ్వాసపాత్రురాలారా పలానోరు అన్నారండి. ఆ శరీరం విడిచిపెట్టారనుకోండి, శరీరం విడిచిపెట్టాకనే మరి బయట లోకం కదండి. మరి ఆ విశ్వాసపాత్రురాలన్నారు. వాళ్ళేమో గాలి కింద అందరికీ కనిపించి ఇబ్బంది పెడుతున్నారంట, కనిపిస్తున్నారంట అని చెప్పి ఎవరు అన్నారండి. బట్ మనం నాన్నగారు భక్తులు కదా, వాళ్ళు మనతో అంటారు కదండి ఎవరైనా అన్నారు. మరి మనకేం తెలుసు ఇదేంటి నాన్నగారు సొత్తు అలా అన్నారు కదా. మళ్ళీ అక్కడ అనుమానం, గురువు పట్ల అనుమానం సందేహానికి అవకాశం ఇచ్చుకోకూడదండి. నిజండి. అంటే అప్పుడు నాన్నగారు ఆరు విశ్వాసపాత్రాలు అన్నారు కదండి, ఆరునేమో ఆరు అలా అన్నారండి ఎవరోనే అని అన్నానండి. అంటేనే ఒక మీటింగ్ టైం అయిపోయింది, అక్కడ చెబుతానన్నారండి. అసండి మరి మీటింగ్ టైం అయిపోతే అక్కడ చెబుతూ మరి అంత తెలియదు మామూలుగానండి. ఎంతమంది జనంలోనే 2000 మంది జనంలోనే ఎంత జనంలోనే ఆయన చెప్పగలరా, చేయగలరా. అప్పుడు అన్నారండి, ఆ విశ్వాసపాత్రాలమ్మ అది కరెక్టు. అంటే ఎవరు, ఎందుకంటే వాళ్ళు వాళ్ళకండి విశ్వాసపాత్రాలు అయినప్పటికీ కూడా వాళ్ళకి అయిష్టత అని, విరోధం అని, ఇష్టం లేని వాళ్ళని అటువంటివన్నీ ఉంటాయి కదమ్మా. అవన్నీ ఉంటాయి. ఆడికి మా పట్ల విశ్వాసం ఉంది. అలానే మిగతా బలహీనతలు లేవంటే మిగతా బలహీనతలు కూడా ఉంటాయమ్మా, ఉంటాయి. వాళ్ళు చెప్పిందే కరెక్ట్, ఈవిడ ఇది కరెక్టే అది కరెక్టే అంటారండి. మళ్ళీ నేను అదండి ఏది వాళ్ళు చెప్పింది కూడా ఎవరో నాకు చెప్పారంటే అది కరెక్టే అన్నారండి. అది కరెక్టే అంటే అది చేసేస్తానండి. అప్పుడు అది గుర్చేసేయండి పాయింట్ చేసి అన్నారండి. అప్పుడు ఇది ఇంకో నెక్స్ట్ ఉంటుంది. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ